నమస్తే. దయచేసి ఈ వీడియోని అందరూ చూడండి, లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరు మిస్ అయినా మిస్ అవ్వకపోయినా హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మీరు బెట్టింగ్ల మీద చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మొన్ననే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు. సినిమా వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీరు చాలా పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఇది బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వ్యవహారం. నేను ఇది నెగటివ్ కోణంలోనో సజ్జనార్ గారికి నేను చెప్పట్లేదు. చాలా పాజిటివ్ కోణంలో బాధ్యతతో తెలంగాణ పౌరుడిగా, ఈ భారతదేశ పౌరుడిగా నేను మీ ముందు కీలక సమాచారాన్ని పెడుతున్నా. ఇందులో మీ పోలీసులు కూడా కల్ప్రిట్స్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో 1-2 పేపర్స్లో వార్తలు వచ్చినాయి. ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో ఎవరైతే బాధితులు పోలీసుల దగ్గరికి వస్తారో బాధితుల పక్షాన నిలబడకుండా ఎవడైతే ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఉంటారో, ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళు ఇచ్చే డబ్బులకి లొంగిపోయి ఉన్నటువంటి చట్టాలని అందులో ఉన్న లొసుగులని బేస్ చేసుకొని వాళ్ళని ఈజీగా తప్పించేస్తున్నారు. సో దయచేసి ఆలోచించండి. ఈ టోటల్ ఎపిసోడ్లో అసలు థీమ్ ఏంటంటే, ఒక వ్యక్తి బెట్టింగ్లు ఆడి 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 దాదాపుగా 23 కోట్ల రూపాయలు కోల్పోతాడు. ఎంత? 23 రూపీస్ కాదు, 23,000 కాదు, 23 lakhs కాదు, 2 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 23 కోట్లు కోల్పోతాడు. ఈ 23 కోట్లు కోల్పోయిన నేను, నాకు అన్యాయం జరిగింది, తప్పు జరిగింది అని తాను రియలైజ్ అయ్యి ఈ అన్యాయం ఇంకొకరికి జరగకూడదు, ఈ దుర్మార్గులు ఈ రకంగా మమ్మల్ని మోసం చేశారు అని ఆయన ఆడింది తప్పే, కానీ ఈ రకంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు, ఇది ఎవ్వరు ఆడినా కూడా ఇందులో డబ్బులు వచ్చేది ఉండదు, పోయేదే ఉంటుందని తెలుసుకున్న తర్వాత సైబర్ క్రైమ్ ఉప్పల్ పోలీసుల దగ్గరికి వెళ్ళిండు. ఆయన సిఐ నాగాచారి దగ్గరికి వెళ్ళిండు. కానీ కేసు ఏం కావాలా? తక్షణమే వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా. ఈ టోటల్ ఎపిసోడ్లో అసలు కల్ప్రిట్ ఎవడయ్యా అంటే, చాలామంది అనుకుంటారు ఏంటంటే, మేము కూడా మొన్నటి వరకు అనుకున్నాం ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ విదేశాల నుంచి నడుస్తాయి, అక్కడి నుంచే మొత్తం మానిటర్ చేస్తారు, అసలు పోలీసులు పట్టుకోలేరు. ఇప్పటిదాకా మేము అనుకున్నది ఇదే. కానీ యాప్ నిర్వహించేది, డబ్బులు వసూలు చేసేది, ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి గొడవలు చేసేది, వాళ్ళని బెదిరించేది, మీ ఫోటోలు బయట పెడతాం, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు బయట పెడతామని, ఇక్కడ ముఠానే అది. హైదరాబాద్ కేంద్రంగా ఈ ముఠా వ్యవహారం నడుస్తున్నది. దీంట్లో పోలీసులు కూడా వాడికి మద్దతు పలుకుతున్నారు. ఎవరు అసలు కల్ప్రిట్? సచిన్ దిలీప్ దయా ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి, తెలంగాణలో స్థిరపడ్డాడు. ఇక్కడ ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు సపోర్ట్తో, ఇన్ఫ్లుయెన్స్తో, ముఖ్యంగా ఇక్కడ ఒక మనిషి కనిపిస్తున్నాడు, కాకినాడ ఎంపీ అటైన ఉదయ్, జనసేన ఎంపీ, ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కనబడుతున్నది. సో ఇతనే సచిన్ దిలీప్ దయా, ఇగో ఈ పెద్ద మనిషి, ఇతను కాకినాడ ఎంపీ, జనసేన ఎంపీ. మిగతా వాళ్ళంతా కల్ప్రిట్సే. ఇది కంప్లైంట్ కాపీ. ఎప్పుడు కంప్లైంట్ చేసినారండి? 30/8/2025 ద కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ వాయుపురి సికింద్రాబాద్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరి మీద? సచిన్ దిలీప్ దయా అండ్ సత్యప్రసాద్ అండ్ దీప్ శశాంక్ బారు, మహంతి ప్రణీత్, రాకేష్ అండ్ అదర్స్, వీళ్ళందరి మీద కేసులు పెట్టండి అని ఒకసారి మీకు ఎఫ్ఐఆర్ కాపీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కంప్లైంట్ ఎప్పుడు? 30/8/2025. ఈ మొత్తం విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చింది సుంకర నరేష్ గారు, ప్రముఖ అడ్వకేట్. సో తను ఈ మొత్తం విషయాన్ని నా ముందుకు తీసుకురావడం జరిగింది. మేము ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాం. దీంట్లో డెమో కూడా ఉంటుంది, మిస్ అవ్వద్దు. లైవ్లో ఈ ముఠాలు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంప్లైంట్ అయిపోయింది, పోలీసులు పట్టించుకోలేదు, కోర్టుకు వెళ్ళినారు, ఎఫ్ఐఆర్ అయింది. ఇంతవరకు ఎవడు అరెస్ట్ కాలే, ₹1 రికవరీ చేయలే. పైగా ఇంకా ఏ వెబ్సైట్స్ ద్వారా అయితే ఒక వ్యక్తి 23 కోట్లు నష్టపోయిండో, స్టిల్ ఈ క్షణానికి కూడా ఆ బెట్టింగ్ యాప్స్ అనేవి, ఆ వెబ్సైట్స్ అనేవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మరి ఏం జరుగుతున్నట్టు ఒకసారి చూడండి. 30/8/2025
ద కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ వీళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరెవరి మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నరేష్ గారు. ఏదైతే కనుక 23 కోట్ల రూపాయలు మీరు చెప్పినట్లు మోసపోయాడో, మోసపోయిన వెంటనే బాధితులు నా దగ్గరికి రావడం జరిగింది. ఈవెన్ నేను కూడా ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. ఏం 23 కోట్ల రూపాయలు అనేది ఇమీడియట్లీ. కానీ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే కనుక మోసపోయి 4 గోడల మధ్య కూర్చొని కాకుండా ఎంతో మంది ఉన్నారు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మిగిలిన వాళ్ళకి ఆ విధంగా జరగకూడదు అని చెప్పి ముందుకు రావడం అనేది మనకు అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇమీడియట్లీ నేను ఏం చేశాను అంటే కనుక రాచకొండ కమిషనర్ వారికి 30/8/2025 కంప్లైంట్ చేయడం జరిగింది. సుధీర్ బాబు గారికి. ఓకే. సో ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ అంటే కనుక ఎవడో తెలియని వాడికి డబ్బులు ఇచ్చి పోగొట్టుకుని వాడు ఎక్కడున్నాడో తెలియకపోవడం వేరు. ఇక్కడ క్లియర్ గా వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెలుసు, వాళ్ళు ఎట్లా చేస్తారో తెలుసు, మోడస్ ఆపరెండి తెలుసు, వాళ్ళ గతంలో ఎన్ని కేసుల్లో ఉన్నారు అని చెప్పి తెలుసు. ఆ డీటెయిల్స్ అంటే ఇచ్చుకుంటా సచిన్ దిలీప్ దయా, తామరపల్లి సత్యప్రసాద్, దీప్ శశాంక్ బారు, మహంతి ప్రణీత్, రాకేష్ అండ్ అదర్స్. ఇక్కడ చూడండి, ఫర్ ఆర్గనైజింగ్ ఆన్లైన్ గేమింగ్ హౌస్, organized cyber crime, cheating by personation, criminal conspiracy and identity theft, cheating by personation by using computer resource and financing illicit drug deals. Drug deals and giving shelter to the drug peddlers. As I am direct victim, having incurred a personal financial loss of 23 crore and the total fraud perpetrated by the accused and their network exceed 100 crore. ఇతను ఒక్కడే 23 కోట్లు, మొత్తం డీల్ 100 కోట్లు. ఈ 100 కోట్లు అంటే ఏంటి? సీజన్ కి నేను చెప్పేది, మొత్తం స్కామ్ లో కాదు. ఒక సీజన్ కి 100 కోట్లు స్కామ్ ఇది. ఒక సీజన్ కి 100 కోట్లు, ఒక సీజన్ కి 100 కోట్లు ఇది నేను చేయడం జరిగింది. సో ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్, సచిన్ దిలీప్ దయా తండ్రి పేరు, ఏజ్, ఫ్లాట్ నెంబరు, వినాయక్ అపార్ట్మెంట్, వెంకటేశ్వర కాలనీ, బండ్లగూడ విలేజ్, రంగారెడ్డి డిస్టిక్. ఫోన్ నెంబర్ చూడండి, ఆధార్ నెంబర్ చూడండి, పాన్ నెంబర్ చూడండి, అందరికి డీటెయిల్డ్ గా. ఇక్కడ చూడండి, ఇన్వార్డ్ లో ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ పోలీస్ 1 సెప్టెంబర్ 2025 రాచకొండ. ఇక్కడ సిగ్నేచర్ రైట్. మహంతి ప్రణీత్ అడ్రస్ సన్ ఆఫ్ శ్రీనివాస్, ఎగ్జాక్ట్లీ నాగార్జున కాలనీ, ఈసీఐ లో ఉంటాడు. దాని తర్వాత తామరపల్లి సత్యప్రసాద్, ఈయన ఎక్కడ ఉంటాడు? ఇక భీమవరం టౌన్, వెస్ట్ గోదావరి డిస్టిక్, శివరావుపేట, ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత దీప్ శశాంక్ బారు, కళ్యాణ్పురి కాలనీ, సైనిక్పురి, జవహర్ నగర్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్, ఫోన్ నెంబరు. రాకేష్, టిఎస్ఐసి కాలనీ, రౌండ్ బిల్డింగ్, ఈసీఐఎల్, ఫోన్ నెంబరు అండ్ అదర్ అక్యూజ్డ్. ఇక్కడ చూడండి, ఆల్ ఆర్ అక్యూజ్డ్ ఇన్ సిసి నెంబర్ సో అండ్ సో. అంటే వీళ్ళు ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈ విధంగా గేమింగ్ ఆడుతూ అంటే ఇల్లీగల్ బెట్టింగ్ చేస్తూ ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి కోర్టు కేసులో కూడా ఒప్పుకున్నారు, అవును మేము చేసామని చెప్పాను. ఇక్కడ చూడండి, అడిషనల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కుషాయిగూడ అండ్ యాజ్ వెల్ సో నెంబర్, మొబైల్ జడ్జ్ నల్గొండ. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆన్లైన్ నల్గొండ ఆన్లైన్ కేస్ స్టేటస్ ఇది. ఇక్కడ చూడండి, ఇది ఆన్లైన్ కేస్ స్టేటస్ నల్గొండ డిస్టిక్ సంబంధించింది, జేసీజే కోర్ట్ నల్గొండ. సిసి నెంబర్ అంటే క్యాలెండర్ కేసు 815/2024. దీంట్లో ఎక్కడ రిజిస్టర్ అయింది? SHO PS నల్గొండ రూరల్. ఓకే. ఇక్కడ చూడండి, సచిన్ దిలీప్ దయా, సత్యప్రసాద్ తామరపల్లి, వీళ్ళందరి మీద దీప్ శశాంక్ బారు, మహంతి ప్రణీత్, అందరూ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఇక్కడ చూడండి, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3 and 4 రైట్. ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి కదా. అసలు అరెస్ట్ అయ్యారా మరి కేసులో? చెప్తా, దాన్ని కూడా నేను చెప్తా. అంటే పోలీసు వాళ్ళు లంచాలు తీసుకుని ఏ విధంగా బెట్టింగ్ నిర్వాహకుల్ని ఎంకరేజ్ చేస్తున్నారని కూడా నేను చెప్తా. ఓకే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ప్రిన్సిపల్ జూనియర్ అండి. ఇంతకుముందు ఇది వచ్చేసి నల్గొండ, 2024 అంటే క్యాలెండర్ కేసు రిజిస్టర్ అయింది 2000, అంటే సిసి చార్జ్ షీట్ వేసింది 2024. ఓకే. ఇది వచ్చేసి కుషాయిగూడ, లైక్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మల్కాజ్గిరి 2021 కనబడుతుందా? ఓకే, 2021 ఇది. ఓకేనా? దీంట్లో చూడండి, సచిన్ దిలీప్ దయా ఉన్నాడు కదా, శ్రీకాంత్ రెడ్డి, మండాల విశాలు, దావాలు, జైపాల్ రెడ్డి, కరణ్, నర్సింగ్ ఉన్నారు కదా. ఇక్కడ చూడండి ఏముంటుందో. ఇప్పుడు మనము కేసు హిస్టరీకి వెళ్దాం. సచిన్ దయా A1 చూడండి, అడ్మిషన్ ఆఫ్ క్లైమ్ ఒప్పుకుంటారు. చూడండి, మెమో ఫైల్డ్ అడ్వాన్స్ కేస్ ఫ్రమ్ సో అండ్ సో అకార్డింగ్లీ కేస్ ఈస్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ 27/2023 to today, that is on 1/7/2023. A1 A3 to A11 called present. Copies of documents furnished to them, they are examined
అండర్ సెక్షన్ 251 ఆఫ్ సిఆర్పిసి ఫర్ విచ్ అక్యూజ్డ్ అడ్మిటెడ్ అండ్ ప్లీడ్ గిల్టీ ఫర్ ది అఫెన్స్. అంటే ఏంటి? ఒప్పుకున్నారు తప్పు చేసినాం అనుకో, రైట్. సో ఇవన్నీ మెన్షన్ చేసుకుంటా మనము కంప్లైంట్ చేసినాం. ఈ కంప్లైంట్ లో ఇదొక్కటే కాదు, ఇది మీరు ఓన్లీ ఆన్ 23 crores ఆ బాధితుడి పక్షాన మీరు కంప్లైంట్ చేశారు. దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే ఈ బెట్టింగ్స్ ద్వారా సంపాదించిన డబ్బుల్ని ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నాడో కూడా మనం మెన్షన్ చేసాం. అబ్బా రైట్. ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ చేసామో అదే విధంగా అకౌంట్ నెంబర్స్, అంటే ఏ అకౌంట్ నెంబర్స్ కి వీళ్ళు అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఇక్కడ చూడండి, సచిన్ దిలీప్ దయా అకౌంట్ నెంబర్ 92202000559600, బ్యాంక్ యాక్సిస్ ఎఫ్ఎస్సి కోడ్. మళ్ళీ అదే సచిన్ దిలీప్ దయాది 9180100247 యాక్సిస్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్. ఏ బ్రాంచ్లు ఇవన్నీ? ఎక్కడ బ్రాంచ్లు ఇవన్నీ కూడా లోకల్ హైదరాబాద్ బ్రాంచ్లు. ఓకే. అదే విధంగా కంపెనీ ఒకటి కార్పొరేట్, ఇది పెట్టి ప్లానర్స్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఐడిఎఫ్సి బ్యాంక్. వాళ్ళు ఆడిన డబ్బులని ఇళ్ళకే పోతున్నాయా? 100% ఆడవలసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం డెమో కూడా చూపిద్దాము. అమౌంట్ వేయగానే ఫస్ట్ ఈ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయమంటారు. ట్రాన్స్ఫర్ చేయగానే ఇగో ఈ వెబ్సైట్ https://world777.now. ఇప్పుడు ఇది ఎవరైనా ఆడుతున్నారా? మీరు చూసే వ్యూవర్స్ ఎవరైనా ఆడుతున్న వాళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారు, స్టిల్ లైవ్ లో ఉంది. మనం చూపిద్దాం, డెమో చూపిద్దాము. ఆడుతున్న వాళ్ళు ఉంటే దయచేసి ఈ కొంపలు ఆర్చుకోకండి దయచేసి. సో ఈ విధంగా ఉంటది. ఈ విధంగా చేసిన వాటితోటి ఇతను ఏం చేస్తాడంటే కనుక ప్రాపర్టీస్, ఇక్కడ చూడండి ప్రాపర్టీస్, ఇవన్నీ ప్రాపర్టీస్. సర్వే నెంబరు 701, 702, 703, 704, ప్లాట్ నెంబర్ 48, 49, 50, 30, 31. ఎక్కడ? కోశాల రియల్టీ ఎల్ఎల్పి, రాంపల్లి విలేజ్, కేసర్ ఎస్ఆర్ఓ, మండల్, మేడ్చల్. ఇక్కడ మీరందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే, మనం కంప్లైంట్ ఇచ్చినాక పోలీస్ వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే అర్జెంట్ గా ఈ ప్రాపర్టీస్ మేము అటాచ్ చేయక ముందు నువ్వు అమ్మేసుకుని క్యాష్ చేసుకో అని చెప్పారు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా సేల్స్ ఉన్నాయి, కొనేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవన్నీ అటాచ్ అయితే తర్వాత ఈడీ కూడా మనం కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి 1100 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది అక్కడ. సర్వే నెంబర్లు చెక్ చేసుకోండి, డాక్యుమెంట్లు కూడా చెక్ చేసుకోండి. 1642, 1643, 1644, 1645, 1646 ఆఫ్ 2025. అదే విధంగా సర్వే నెంబర్ 39, 40, 41, 42, ప్లాట్ నెంబర్ 54, రాక్ ఫ్రంట్, కీసరా, ఎస్ఆర్ఓ, మండల్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. డాక్యుమెంట్ నెంబర్ 1858 ఆఫ్ 2022, 167 స్క్వేర్ యార్డ్స్. దాని తర్వాత సర్వే నెంబర్స్ 33, 35, 35, 37, 38, 38 ఏబిసి పార్ట్లు. ప్లాట్ నెంబర్ 185, 186, సిచ్యువేటెడ్ టెంపుల్ టౌన్ 6, ధర్మవరం విలేజ్, కీసర. అన్ని కూడా మాక్సిమం కీసర ఎస్ఆర్ఓలో ఉన్నాయి కాబట్టి ఈ డాక్యుమెంట్ నెంబర్లను చెక్ చేసుకోవాలి. సో అదే విధంగా సర్వే నెంబర్ 330, ప్లాట్ నెంబర్ 1 and 2, 314 స్క్వేర్ ఇది గజాలు. ఎక్కడ? కీసర ఎస్ఆర్ఓ 334 లో. అదే విధంగా 334, అదే విధంగా 1/P, 5/P, సిచ్యువేటెడ్ అట్ తిమ్మాయిపల్లి, కీసర ఎస్ఆర్ఓ. డాక్యుమెంట్ నెంబరు స్క్వేర్ యార్డ్స్ 524 to 534, రాంపల్లి విలేజ్. ఇది 200 సేమ్ కేసర్ ఎస్ఆర్ఓ 300 మొత్తం అక్కడే ఉన్నాడు. లోకల్ పర్సన్. ఓకే. సో 136/P, అనంతరాం విలేజ్, భువనగిరి ఎస్ఆర్ఓ. ఇది మాత్రం భువనగిరి ఎస్ఆర్ఓ. 495 స్క్వేర్ యార్డ్స్. 203, 204 ఆఫ్ 2025, 35/B. సో ప్లాట్ నెంబర్ 108 to 113, సేమ్ భువనగిరి ప్రైడ్ ఎస్ఆర్ఓ, భువనగిరి ఎస్ఆర్ఓ, యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఇవి సేల్ డీడ్ నెంబర్లు. అదే విధంగా 555, 57, 58 అంకుషాపూర్ విలేజ్, గట్కేసర్ ఎస్ఆర్ఓ, మేడ్చల్, మల్కాజ్గిరి. డాక్యుమెంట్ నెంబర్ 23 ఆఫ్ 2022. ఇక్కడ చూడండి, ఇవి కార్ నెంబర్లు. ఇవి కార్లు, అతను వాడే కార్లు. BMW గ్రీన్ కలర్ కార్ నెంబర్ చూడండి, TG12C0069. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ కార్ నెంబర్ ఏదైతే ఉందో ఈ కార్ నెంబరు చూపిస్తా. ఇప్పుడు ఈయన ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు ఆ కార్ నెంబర్, ఆ గ్రీన్ కలర్ BMW కార్ ఏదైతే ఉందో ఆ కారు సచిన్ దిలీప్ దయా పేరు మీద ఉంటది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, 9158956789. ఇది ఎవరిదో తెలుసా? కాకినాడ ఎంపీ, జనసేన ఎంపీ ఎవరైతే గనక ఉదయ్ ఉన్నారో ఉదయ్ యొక్క మేనేజర్ నెంబర్ ఇది. మీరు కావాలంటే కనుక చూసే వీక్షకులు ట్రూ కాలర్ లో ఈ నెంబర్ కొట్టండి, ఏమొస్తుందో చూడండి. టీ టైం అని వస్తుంది. టీ టైం అంటే ఏంటి? ఎవరైతే గనక కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ గారు ఉన్నారో ఆయన యొక్క కంపెనీస్ టీ టైమ్స్, చాయ్ దుకాణం, టీ టైమ్స్ ఏవైతే ఉన్నాయో చైన్
ఫ్రాంచైజ్ ఇచ్చేది ఆయనేనా? ఆయనే ఓనరు. సో ఆ మేనేజర్ పేరు మీద ఉంటుంది. ఇది సరిపోతుందా? ఎందుకంటే వేరే సాక్ష్యం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాకినాడ ఎంపీకి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇగో ఈయన కాకినాడ ఎంపీని. అంటే ఇట్లాంటి బెట్టింగ్లు ఆడించి ప్రజల యొక్క ప్రాణాలు తీసే, ప్రజలని ఆర్థికంగా నష్టపరిచే ఇట్లాంటి వాళ్ళతోని ఎంపీకి ఏం పని? అండ్ ఇంకా కట్ చేస్తే అసలు వీళ్ళు విదేశాల్లోకి అయితే పిచ్చగా తిరుగుతున్నారు. అసలు ఇక మొత్తం ఫ్లైట్లు కాదు, ప్రత్యేక హెలికాప్టర్లు. న్యూయార్క్ సిటీ అంటే ఇట్లా కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసి రక్తం దాగి మరొక ఎంపీ పవన్ కళ్యాణ్ గారు ఏందండి ఇది? మీరేమో పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటారు, దేశం అంటారు, ధర్మం అంటారు, ఇంకోటి అంటారు. మీ ఎంపీ మాత్రం బెట్టింగ్ల వాళ్ళతో తిరుగుతూ ఉన్నాడు. నేను ఒక ఫోటో చూపిస్తాను చూడండి, ఎంత భయంకరమైన ఫోటోనో. ఒక్క నిమిషం ఒకసారి చూడండి, ఈ ఫోటోలు చూడండి. ఇది వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్న ఫొటోస్. ఇక్కడ ఉంది చూడండి, ఉదయ్ తంగెళ్ళ. ఎటు బాయ్? ఇగో హెలికాప్టర్స్, ప్రత్యేకమైన హెలికాప్టర్స్లో వీళ్ళు చక్కర్లు కొడతా ఉంటారు. వీళ్ళు ఇక పోని ప్లేస్ లేదు. ఇక గోవాలు అనేది ఉత్తగానే పొద్దుగాల పోయి సాయంత్రం వస్తుంటారు అనుకోండి. ఇక మొత్తం వేరే కంట్రీసే. ఎవరి దాంట్లో ఉన్నది ఇది? ఉదయ్ తంగెళ్ళ. ఎవరైనా? జనసేన ఆయనే కదా? ఆయనేనా? ఆయనే, జనసేన ఎంపీ ఉదయ్ తంగెళ్ళ. ఇగో చూడండి, ఇగో సచిన్ దిలీప్ దగ్గర ఇగో ఎంపీ. ఏంది ఘోరం ఇది? అంటే కనీసం ఎంపీకి కనీసం అన్న ఆలోచన ఉండాలి కదా. అంటే మీరు తెలవక తిరుగుతున్నారని కూడా మేము అనుకుంటలేం. మీరు 100% తెలిసే తిరుగుతున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఈ బెట్టింగ్ల ద్వారా వచ్చే డబ్బులు రాజకీయ నాయకులకి ఫండ్గా వెళ్తున్నాయి, పార్టీలకి ఫండింగ్ వెళ్తున్నాయి. జనసేన పార్టీ, మరి మీరు కూడా ఈ డబ్బులు మీరు తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలిసి జరుగుతున్నదా? ఏం దుర్మార్గం ఇది? ఎంత దారుణమైన విషయం ఇది? ఇవే డబ్బులు మళ్ళా జనాలకు వంచుతారు. మీ పిల్లలు చచ్చిపోతున్నారు ఇగో ఇట్లాంటి డబ్బులతోటి. మీరు అవే 2,000 రూపాయలు 3,000 రూపాయలు తీసుకొని వాళ్ళకే ఓట్లు ఇస్తున్నారు. అంటే మీకు వస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వస్తున్నాయో ఆలోచించండి. మళ్ళీ ఇక్కడితో అయిపోలేదండి. చాలా సినిమా తారులతోటి, సినిమా తారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. ఇదే కదా ఇది. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఈవెంట్ ఉంది. నెక్స్ట్ ఈవెంట్ ఇగో అప్సరా రాణి హీరోయిన్ తోని ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ ఉంది. డిసెంబర్ 29, 30, 31 ఫార్చునా క్యాసినో సిక్కిం. 2 లక్షల డిపాజిట్ అట, 20,000 ఓటీపీ అట, ఏందో 5 lakhs డిపాజిట్, బోనస్ అంట, 75,000 ఓటీపీ అంట. పూల్ పార్టీ అంట, పూల్ పార్టీ అవుట్ఫిట్ వైట్ డ్రెస్, కాంటాక్ట్ నరేష్ యాదవ్ సో అసలు విపరీతంగా ఇక ఇట్లాంటి ఇవి చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఇట్లాంటి ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ పైసలతోటి. గత ఇయర్ కూడా ఈ బిగ్ బాస్ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైతే గనక వీళ్ళు ఉంటారో వాళ్ళతోటి కూడా ఇక ఇది చూడండి. ఇక ఇలా కూడా ఉన్నాడు మనోడు. అంటే జనాన్ని ఇట్లా రక్తం దాగిచ్చి చివరికి ఎవరండి ఈమె? ఇక చూడండి ఎవరిమే. ఆమె పెట్టింది ఇక్కడ జ్యోతి యాక్ట్రెస్. ఆమె ఎవరు? హరియానా సంథింగ్. ఈమె గ్లోరీ హరియానా పేరు ఉంటది. ఇక మనోడు పక్కన ఉంటాడు. ఈమె కదా హరియానా అంటే బిగ్ బాస్. ఆయన పక్కన మనోడు ఉంటాడు. వస్తాడే, వచ్చిండు స్టార్టింగ్ లో వచ్చిండా? ఓకే సరే. వీళ్ళకి తెలిసి వస్తున్నారో వీళ్ళు ఏముంటుంది ఈవెంట్కి 10,000, 20,000, 1,00,000, 2 లక్షలు అంటే వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళు పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. యాక్ట్ చేయడమో ఏదో ఒకటి చేయడము. కానీ దీని వెనకాల ఉద్దేశం ఏంది? ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలన్నీ? విషయం ఏంది? ఇంకా కల్ప్రిట్స్ ఎవరెవరు ఉన్నారు ఇందులో అంటే వాళ్ళ ఫోటోలు కూడా ఒకసారి చూపిస్తే అయిపోద్ది కదా. ఇందులో మెన్షన్ చేసిన పేర్లు ఎవరెవరంటే ఒక్కసారి చూడండి. ఈయనే సచిన్ దిలీప్ దయా అనేది ఈయనే. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటాడు. కానీ పోలీసులకు మాత్రం దొరుకుతలేడు. ఇప్పుడు ఎవరైనా నాగాచారి ఉప్పలు సైబర్ క్రైమ్ దగ్గరికి పోతే నువ్వే ఆయనకి ఇచ్చేటట్టు ఉన్నదట కదా, నువ్వే ఆయనకి బాకీ ఉన్నవట కదా అని మాట్లాడతారట ఈ నాగాచారి. నేను ఎంక్వైరీ చేయమని నీ ముందు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వాడిని అరెస్ట్ చేయాల్సింది పోయి యాక్షన్ తీసుకోకుండా మళ్ళీ బాధితున్నే బెదిరిస్తున్నారు మీరు. ఇప్పుడు సజ్జనార్ గారు మరి మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, ఏం జరుగుతున్నది గ్రౌండ్లో? రాచకొండ సిపి ఆఫీస్కి వెళ్ళిన కంప్లైంట్ ఇన్వార్డ్లో స్టాంప్ వేసి ఇచ్చిన దాని మీద ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత కేసు ముందుకు వెళ్ళకపోతే ఏమనుకోవాలా? ఇగో ఈయన ఎవరెవరు వీళ్ళు? బ్రహ్మి అట. ఈ అబ్బాయి కలెక్షన్ బాయ్. వీళ్ళంతా ఏంటంటే ఎంప్లాయీస్ లాగా పనిచేస్తారు. ఇక ఏముంటుంది
సుకుమార్ కలెక్షన్ బాయ్. కలెక్షన్ బాయ్. ఒక్క స్లోగా మళ్ళీ వీళ్ళు ఫాస్ట్ వెళ్తే మళ్ళీ తెలవాలి కదా, వాళ్ళు చూడాలి కదా. బ్రహ్మి కలెక్షన్ బాయ్. నెక్స్ట్ సుకుమార్ కలెక్షన్ బాయ్, పవన్ కలెక్షన్ బాయ్, దీప్ శశాంక్ బారు, ఈయనేందో ఆర్గనైజర్ మెయిన్ పర్సన్. సత్యప్రసాద్ ఆర్గనైజర్. సంపంగి ప్రవీణ్ పాయింట్స్ పుట్టింగ్ బాయ్. అంటే ఏం పాయింట్స్ పెడతాడినా? గేమ్ ఆడినప్పుడు పైసలు మనం వేస్తే మనకి ఇప్పుడు డెమోలో చూపిస్తాం పైసలు అయితే పాయింట్స్ పుట్టింగ్ బాయ్ అటిన. నెక్స్ట్ అయ్యప్ప అకౌంటెంట్ అట, మొత్తం అకౌంట్లు చూసుకుంటుంది. మళ్ళీ దీనికి నెట్వర్క్ ఆఫీసు కథ వ్యవహారం సాఫ్ట్వేర్ కంపెనీ లెక్కనే ఉంటుంది, ఇది కూడా కానీ కనబడరు. రవివర్మ డ్రగ్స్ పార్ట్నర్ అట. పుట్టింగ్ పాయింట్ బాయ్ శివకుమార్. ప్రణీత్ రజనార్ గారు. ఇంతకంటే భయంకరమైన ఎవిడెన్స్ నాకు తెలిసి ఎవడియాడు కావచ్చు. తెల్లారి వరకు మీరు మొత్తం అందరిని లోపలేయాలి. ఏం వేస్తారో చూడాలి. మేము కలెక్షన్ బాయ్ రాకేష్ మిడిల్ వన్, ఈయననా? వీళ్ళంతా ఇలా A1లు A2లు A3లు A5లు వీళ్ళందరితో మన ఎంపీ కాకినాడ ఎంపీ గారు భాగవతం విన్నారు. ఇతను డైరెక్ట్ ఎటు పోతున్నదండి రాజ్యం? గాంజా కొడతా మీరు చూడండి, ఫోటో పెడతాడు. గాంజా కొడతా, జాయింట్ కొడతా. ఎవడన్నా సిగరెట్లు తాగో లేకపోతే బీడీలు తాగో పెడతా ఉంటారు ఫోటోలు. ఈయన చూడుర్రి, ఇది ఏడనుకుంటారు? హైదరాబాదే. మళ్ళీ రోడ్లు చూడు ఎట్లుందో. ఇంత ఓపెన్ గా ఇన్స్టాగ్రామ్స్ లో ఫోటోలు పెట్టుకుంటున్నారు. కనబడతలేవా పోలీసులకి? కనబడతలేవా మీ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులకి? బాబీ డియోల్ మ్యూజిక్ మళ్ళీ చూడండి, ఇది కూడా అదే. ఇంత ఓపెన్ గా అసలు వీళ్ళు మామూలుగా లేరు. ఏం కొటేషన్? మెడిసిన్. గాంజా మెడిసిన్ అంటది. అడుగుతున్నాడు, ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడేమో మరి ఆయన. అదంటాడు, మనమేమో అదంటున్నాం. కానీ నేను ప్రకృతిని ఆస్వాదిస్తున్నా, మెడిసిన్ కావాలంటున్నాడు. ఇట్లా బర్త్డేలు కథ వ్యవహారం అసలు దుమారం ఉంటది ఇక మన్నాడు. హైదరాబాద్ తెలిసి రేపు పొద్దున హైదరాబాద్ రాజేంద్ర నగర్కి వస్తుందో మరి ఏమొస్తుందో. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆశ్చర్యం లేదు. ఇంత పెద్ద భయంకరమైన డేటా పోలీసుల ముందుకు వస్తే యాక్షన్ లేదంటే మీ ఉద్దేశాలు ఏంటి చెప్పండి? ఇక బంగీ జంపులు అమ్మ మామూలుగా లేదు. ఇక మొత్తం మంది పైసలేనా రక్తం. దుబాయ్, దుబాయ్. స్కై డైవ్. అయితే చెప్పండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఎఫ్ఐఆర్ చూపించండి. ఎఫ్ఐఆర్ కాపీ చూపించండి. ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి. సో ఇది వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి. ఎఫ్ఐఆర్ ఇమీడియట్ గా వాళ్ళే ఎఫ్ఐఆర్ కాదు, అదే నేను అంటున్నాను. ఇక్కడ చూడండి, 30వ తారీఖు 8వ నెల అంటే 1 సెప్టెంబర్ ఇన్వార్డ్ అయితే మనం ఇంత డీటెయిల్ గా కంప్లైంట్ రాస్తే ఇక్కడ చూడండి, దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పోలీసులు వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక్కడ రాస్తాను చూడండి. I have made efforts to identify some of the movable and immovable properties owned by the accused అని చెప్పి రాసి, however I believe that the accused also holds additional properties in the names of benami proxy holders. మీరు చేయాలి అని చెప్పని. దాని తర్వాత the accused is reported to have orchestrated the entire scheme by leveraging the political connections and offering substantial bribes to enforcement authorities అంటే పోలీస్ వాళ్ళకి. Consequently only petty cases were registered against instead of involving stringent legal provisions allowing him to evade arrest and attach his property. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రగ్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్. పోలీసులు ఏ విధంగా బెట్టింగ్ నిర్వాహకుల్ని డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారు అనడానికి. బెట్టింగ్ లో దొరికినప్పుడు ఏమవుతుందంటే సెక్షన్ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ అని ఉంటుంది. ఇది తెలవాలి, ఇది జనాలకి కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. సో ఎందుకంటే చట్టాలు కూడా సరిగ్గా లేవు, ఒక రకంగా చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. కఠినమైన చట్టాలు కూడా తీసుకురాలే ఇంతవరకు. ఒకసారి చెప్పండి. సెక్షన్ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్. సెక్షన్ 3 and 4 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్.
అయితే ఈ గేమింగ్ యాక్ట్ లో ఇదే ఈ సెక్షన్స్ పెడితే ఏమైంది, ఇంతకు ముందు మనం చూసినప్పుడు ఎఫ్ఐఆర్ లో కూడా ఏముంటుంది, ఇదే సెక్షన్స్ ఉంటాయి. అయితే ఈ సెక్షన్స్ ఏం ఒకసారి ఎఫ్ఐఆర్ చెక్ చేద్దాం. అది ఇది ఇక్కడ ఇవి ఇవి దీంట్లో ఇక్కడ మీకు చూడండి, మనం ఆ ఎఫ్ఐఆర్ చూసిన అదే ఉంటదిగా. ఎఫ్ఐఆర్ లో ఉంటుంది, నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ఒక నిమిషం కింద ఉంటుంది, ఇక్కడ చూడండి సెక్షన్ 3 and 4 తెలంగాణ గేమింగ్ యాక్ట్ కదా, తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఓకే, ఇది నల్గొండ కదా, కుషాగూడ కూడా చూడండి, అదే కుషాగూడ అంటున్నా, మల్కాజ్గిరి కోర్టు ఇక్కడ దీంట్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది బ్యాక్ ఇక్కడ సెక్షన్ 3 and 4 ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఇక్కడ చిన్న లాజిక్ రగ్గారు 2021 లో ఆల్రెడీ వీడు కమిట్ అయ్యాడు, నేను గేమింగ్ ఆడుతున్నా అని చెప్పాను. అవును, సబ్సిక్వెంట్ ఎక్కడైంది, 25 లో అయింది, 24 లో నల్గొండలో అయింది, అంటే రెండోసారి రిపీటెడ్. అవును, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సెక్షన్ 3 and 4 ఎందుకు పెడుతున్నారు అని అంటే గనక, ఇక్కడ మీకు ఈ సెక్షన్ 3 and 4 లో ఏమైతుంది అని అంటే గనక, వీళ్ళకి జస్ట్ 41A CRPC అంటే 35(3) అంటారు, 41A CRPC 41A CRPC అంటే అరెస్ట్ కి ఆస్కారం లేనటువంటి సెక్షన్స్, జస్ట్ ఫైన్ తోటే ఇడిచిపెట్టే సెక్షన్స్ అంతే. దీనివల్ల ఏమైతుందంటే వాడు 100 కోట్ల రూపాయలు బెట్టింగ్ ఆడినా కూడా వాడిని ఎఫ్ఐఆర్ చేసి వాడి దగ్గర ఒక 50 లక్షలు 60 లక్షలు తీసుకుని ఈ నోటీస్ ఇచ్చి పంపించేస్తారు, ఈ సెక్షన్ పెడతారు, కథ అవుతుంది. కానీ పెట్టాల్సిన సెక్షన్ ఏంటి, 111 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తున్నది, 10 years పనిష్మెంట్. ఓకే, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటది. అదే విధంగా 420 చీటింగ్ 420 పెట్టాలి, 420 పెట్టాలి. అదే విధంగా ఐటీ యాక్ట్ పెట్టాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, అయితే ఇది పెట్టాలంటే గనక పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈయన ఫస్ట్ అక్కడ ఇవ్వగానే పిలిచి SOT అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది రాచకొండకి, స్పెషల్ ఆపరేషన్ టీమ్. దాంట్లో ఒక అడిషనల్ డీసీపీ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, పేరు చెప్పొద్దని చెప్పి అన్నాడు కాబట్టి చెప్పట్లేదు. అతను ఏముంటది, సెక్షన్ 3 and 4 ఉంటది, ఇదేగా ఇట్లానేగా, ఇదే సెక్షన్ 3 and 4 ఉంటది. ఏం పీకేది ఉంది నువ్వు, ఆడేవాడు మీ అడ్వకేట్ గా పట్టుకొస్తున్నావు, ఏం పీక్తాడు, ఏం పీక్తాడు, ఎవరైనా అడిషనల్ డీసీపీ SOT రాచకొండ. అంటే ఆయన కొడుకో ఆయన అల్లుడో ఎవరైనా గేమ్ ఆడి ఎగిరిపోతే అయితే మనం ఏం చేసినామంటే హైకోర్టులో రిట్ వేసాం, రాగ్ గారు హైకోర్టులో రిట్ వేసాం. వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేక ఈడీకి కంప్లైంట్ ఇచ్చి ఈడీని వీళ్ళని కేసు రిజిస్టర్ చేయాలి, అది కూడా ఈ సెక్షన్స్ కింద రిజిస్టర్ చేయాలి. ఎందుకు అని అంటే కనుక వీళ్ళు కావాలని చెప్పి డబ్బులు తిని చిన్న కేసులు పెట్టి వాళ్ళని తప్పిస్తున్నారు కాబట్టి బలమైన కేసులు పెట్టాలి అని చెప్పి రిట్ వేసిన తర్వాత ఇక చూడండి ఎన్ని సెక్షన్స్ పెట్టారు చూడండి, 66C 66D ITA 2000 2008 111 ఇక్కడ ఇది కఠినమైన సెక్షన్. 318 చీటింగ్ బై ఇంపర్సనేషన్. ఇగోండి ఇక్కడ 3 and 4 ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఇప్పుడు చెప్పండి రగ్ గారు, అక్కడ 2 కేసుల్లోనేమో ఓన్లీ ఈ 2 సెక్షన్స్ పెట్టారు, మరి ఇక్కడ ఇన్ని సెక్షన్స్ ఎట్లా పెట్టారు? ఎందుకంటే మనం బలంగా పట్టుకున్నాము, హైకోర్టుకి వెళ్ళాము, ప్రొజెక్ట్ చేసాము, అధికారులు ఏ విధంగా అమ్ముడిపోతున్నారని చెప్పని. ఇటువంటి కఠినమైన సెక్షన్స్ పెట్టినా కూడా ఎప్పుడు రిజిస్టర్ అయింది కేసు? 24/9/2025. మన కంప్లైంట్ డేట్ ఎప్పుడు ఉంటుంది? 30/8/2025 ఉంటుంది. అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోతే హైకోర్టు రిట్ చేస్తే అప్పుడు ఇది చేస్తారు. ఇక్కడ చూడండి, చేసిన తర్వాత కూడా యాక్షన్ అదే చెప్తాను, నో యాక్షన్. ఇక చూడండి, సచిన్ దిలీప్ దయా, మహంతి ప్రణీత్, తామరపల్లి సత్యప్రసాద్, దీప్ శశాంక్ బారు, రాకేష్. ఇక్కడ చూడండి, దీంట్లో క్లియర్ గా వెబ్సైట్ లో ఎఫ్ఐఆర్ కాపీలోనే ఇక్కడ ఉంటుంది చూడండి, వెబ్సైట్ పేరు మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ world777.now world777.now అంటే ఆ 23 కోట్లు పోగొట్టుకున్న వ్యక్తి ఈ వెబ్సైట్ లో ఉన్న గేమ్ ఆడే డబ్బులు పోగొట్టుకున్నాడు అనమాట. అని చెప్పి క్లియర్ గా ఉంది. సో ఆ వెబ్సైట్ సంబంధించిన అది కూడా ఎఫ్ఐఆర్ లో ఉంది, కానీ ఇంతవరకు క్లోజ్ కాదు. సో ఇది ఏమైపోద్ది అంటే దీన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు అని అంటే కనుక నాగాచారి అని చెప్పని, ఇక్కడ చూడండి, జయవరపు నాగాచారి ఇన్స్పెక్టర్ నెంబర్ 8816. ఓకేనా, ఇతను ఇప్పటికి స్టార్ట్ అవుతుంది యాక్షన్. ఇతను చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయినాక కంప్లైనెంట్ ఎవరైతే ఉంటారో అతనికి బాధితుడికి ఒక నోటీస్ ఇస్తాడు, నీ దగ్గర ఏం ఆధారాలు తీసుకురా అని చెప్పని. ఇక్కడ మనం బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపించుకోవాలి, ఆధారాలు. ఇగో ఒకసారి నాకు ఇది షాకింగ్ అనిపించింది. పాపం ఆయన ఎట్లా కట్టిండో, ఏం చేసిండో, ఎట్లా ఆడిండో. ఇక ఆయన ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఆట ఆడుకుంటూ పోయిండు అంతే. ఇక ఉన్నదంతా కరగదీసిండు, వెనకాల ఉన్న భూములు గీములు అంతా. ఇగో అరే ఇందులో ఒక్కసారి చూడండి, 17/2/2025 2 లక్షల రూపాయలు,
12వ తేదీన 3వ నెలలో 3 లక్షల రూపాయలు, 25లో 50,000 రూపాయలు, 6 లక్షలు, 5 లక్షలు, 8,50,000. నెంబర్ చూపించు బాబు జరా, ఆ నెంబర్ చూపించు. 2 లక్షలు, 3 లక్షలు, 50,000, 6 లక్షలు, 5 లక్షలు, 8,50,000, 5 లక్షలు, 8,50,000, 8,50,000, 8,50,000, 8,50,000, వేలం పాటే ఉంది. 23 కోట్లు. ఎప్పుడు చదువుతారు మీరు ఇవన్నీ? 23 కోట్లు ఇట్లా 23 crore రూపీస్. ఇగో ఇక్కడ 2,10,30,000 రూపాయలు ఒక స్టేట్మెంట్ విత్ డేట్ విత్ ట్రాన్సాక్షన్, సెండర్ అకౌంట్, రిసీవ్డ్ అకౌంట్. ఇగో అకౌంట్ నెంబర్ 9240100597066124. వాందేనా ఇది? ఇది మంది సెండర్, మనం పంపించిన. ఇది రిసీవ్డ్. ఇది వాందా? ఇది వాంది. ఇది ఎవరిది? వాడు సచిన్ దిలీప్ దయా. 922020055600 యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ ఏనా ఇది? యాక్సిస్ బ్యాంక్. సో ఇట్లా ఈ డబ్బులు పంపిండు. అదొకటి. ఇది ఇంకొకటి. ఇగో ఇది చూడండి, ఇది 44 లక్షలు. 44 లక్షలు. ఒకసారి 5 లక్షలు, 8,50,000, 4 లక్షలు, 8,50,000, 8,50,000, 8,50,000, లక్ష, 44 లక్షలు ఇవి. ఇది ఇంకొకటి మళ్ళీ. ఇది 2024. ఇది వేరే. అట్లా 23 కోట్లు వేరియస్ బ్యాంక్ స్టేట్మెంట్లు. ఇక చూడండి ఇవన్నీ అవే మొత్తం. ఇగో ఇక్కడ 1,93,40,000, 40,000. దాని తర్వాత ఇగో కింద మళ్ళీ ఈ లెక్క మామూలుగా 1,71,75,000. ఇదేమో ఇది స్టోరీ, సినిమా అనుకునేది. ఇది నిజ జీవితం. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది బయటికి రాని వాళ్ళు. దయచేసి బయటికి రండి. మన తొలి వెలుగు మీకు వేదికను కల్పిస్తున్నది. ఇట్లాంటి దొంగలను పట్టుకోవాలి. జనాలు అనుకుంటున్నారు విదేశాల్లో ఉన్నారు ఈ దొంగలంతా. లేరు. మన చుట్టే ఉన్నారు. ఆర్గనైజర్లు అంతా మన మధ్య తిరుగుతున్నారు. ఇది చాలా భయంకరంగా తెలంగాణ మొత్తం వ్యాపించినది. పోలీసులు కూడా నాటకాలు ఆడుతున్నారు. మేము ఏదో చేస్తున్నామని నాటకాలు ఆడుతున్నారు. మీరు ఏమనుకున్నా పర్లేదు. ఎందుకంటే ఈ రక్తపు కూడు మీరు మీ పిల్లలకు పెడతారు చూసిర్రా, అంతకంటే భయంకరమైంది లేదు. అంటే ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవడైతే బెట్టింగ్ చేస్తున్నాడో ఆర్గనైజర్ల ద్వారా మీరు లంచాలు తీసుకొని మీ పిల్లలకు తిండి పెడుతున్నారు చూసిరా, అది పాపపు సొమ్ము. అది రక్తపు కూడా. అది మీరు ఇంకే ఏ రకంగా వేరే లంచాలు తీసుకొని ఇంకేమైనా కంపెనీ వాడు ఎవడని ఇస్తే తీసుకుంటే అదొక లెక్కనేమో కానీ ఇట్లాంటి రక్తపు కూడు అవతల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు. రైళ్ల కింద పడి విషం దాగి మందు దాగి చచ్చిపోతున్నారు. ఎంత ఘోరమైన విషయం ఇది. సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఇవన్నీ చూడండి. ఇగో అమౌంట్ ఇన్ క్యాష్. మళ్ళా క్యాష్ ఎట్లా మరి జనాలు ఏడు ఉంటారంటే ఇప్పుడు నేను చూపించిన కదా ఆర్గనైజర్లు, కలెక్టర్స్, బిల్ కలెక్టర్లు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు వసూలు చేసే బ్యాచ్ లెక్క ఇదో బ్యాచింగ్ టీం ఉంటుంది. వాడు డైరెక్ట్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అన్న ఏమై మన 10 లక్షలు ఆడితే ఇంకా 5 లక్షలు బాకీ ఉంది, చలో 5 లక్షలు క్యాష్. లేకపోతే నువ్వు 10 లక్షలు క్యాష్ ఇస్తే ఆ 10 లక్షలకు సంబంధించిన వర్త్ పాయింట్స్ నీకు అందులో world777.com యాడ్ అవుతాయి అనమాట. ఇమీడియట్గా యాడ్ అవుతాయి. అంటే వీడు అంటాడు, వీడు 10 లక్షలు ఇవ్వగానే ఫోన్ చేసి చెప్తాడు అన్న 10 లక్షలు రిసీవ్డ్ అంటాడు. రిసీవ్డ్ అనగానే ఆ 10 లక్షల పాయింట్లు యాడ్ అవుతాయి. ఈ ఆడి కాగానే ఇక ఆయన కూర్చొని ఇక ఒకటే ఆడుడిగా ఆడి మొత్తం ఆగం చేసుకోవడం. ఇగో క్యాష్ 8,40,00,000 ఓన్లీ క్యాష్ ఇచ్చిండు. 25 లక్షలు ఒకసారి, 20 లక్షలు ఒకసారి, 15, 10, 15, 20, 15, 15, 10, 20. ఇగో ఇట్లా ఏ డేట్లల్లో ఎట్టట్లు ఇచ్చినా అన్నది కూడా మొత్తం మళ్ళీ మనోడు క్లియర్గా రాసుకున్నాడు. మళ్ళీ ఏమాత్రం తగ్గకుండా మొత్తం దాదాపు క్యాష్ ట్రాన్సాక్షన్స్ 51 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరెవరు ఎట్టెట్లా పోయినాయి అనేది. ప్రెట్టి ప్లానర్స్ అకౌంట్ నెంబర్, దిలీప్ దయావి 2 అకౌంట్ నెంబర్స్. ఇంకేం ఎవిడెన్స్ కావాలి పోలీసులకు? సో ఈ నాగాచార్య అనే అతను నోటీస్ ఇస్తాడు. ఇవన్నీ మీరు ఆయన ముందు పెట్టిరు. ఆల్రెడీ సిపికి, రాచకొండ సిపికి ఇచ్చినాము, SOT DCP రాచకొండకి ఇచ్చినాము, SHO సైబర్ క్రైమ్స్ ఎల్బీ నగర్కి ఇచ్చాము. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టులో వేసాము. అన్ని వేసిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతాడు, సరే ఇవన్నీ మళ్ళీ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఎవరు నాగాచారి మామా ఒకడు వచ్చిండే 23 కోట్లు పోగొట్టుకున్నట్ట, మనమే చేస్తున్నావు. అవునే నా ముందే ఉన్నాడే. అంటే ఆ రకంగా హ్యూమిలేట్ చేయాలి మనిషిని. ఈ లోపు వేరే వస్తాడు, సార్ నమస్తే, నమస్తే 2 నిమిషాలు. మనోడు 23 కోట్లు పోగొట్టుకున్నాడు బెట్టింగ్ లో. ఇక మనడే చూడు ఈ రకంగా హ్యూమిలేట్ చేస్తాడు. చేసి ఇవన్నీ లెక్కలు నీ దగ్గర నుంచి పోయినాయి కానీ నీకే వచ్చినట్టు ఉన్నట్టున్నాయిగా ఇవన్నీ చూడాలి అంటే చెప్తాడు మనోడు. సార్ వాడు లోకల్లో దుర్గామాతకి ప్రొసెషన్కి వస్తున్నాడు, అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేస్తున్నారు, ఆడికి వినాయక చవితికి వస్తున్నాడు, మీరు అరెస్ట్ చేయండి సార్. మీరు వాడు పోతాడంటే నీకు దిమాగ్ లేదు రెడ్డి, SOT వాళ్ళు అయితే కనుక పట్టుకుని వస్తారు,
వాని దగ్గరికి పోయి తీసుకొచ్చి మా దగ్గర పెట్టినావు, మాది అరెస్ట్ ఏముండదు, కంప్యూటర్ ముందు కంప్యూటర్ అని చెప్పని ఇదే తారీఖు. ఓకే, ఇవన్నీ స్టోరీలు అనమాట. నోటీస్ ఇస్తాడు, ఒక 15-20 రోజులు తమాచా చేస్తాడు. నాగాచారి చేయండి లాస్ట్ టైం కూడా చేసినాం కానీ చేసినా ఎత్తలే, ఫోన్ ఎత్తలే. ఒకసారి నీ ఫోన్ ఇవ్వ, నీ ఫోన్ మన ఫోన్ ఆడ మళ్ళీ అది ట్రూ కలర్ లో అది పడుతుంది, అది ఏమైనా పడుతుంది, అరే మన తల్లి కనబడుతుందా, అది డ్రైవర్ నాదేమో అడ్వకేట్ అని పడుతుందా, ఆయనది కూడా వస్తుందా, మీదే అడ్వకేట్ అని పడుతుందా, మీదో పెద్ద లొల్లి ఉంది కదా. సరే ఏం కాదులే, చేద్దాం. 8712 సేవ్ చేసుకున్నా నేను. నాగాచారి గారు ఫోన్ ఎత్తండి సార్ దయచేసి. ఏం సార్, ఆయన ఫోన్ ఎత్తే లోపు ఒక చిన్న డెమో అన్నమాట ఇది. హలో, నమస్తే అన్న, నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు జర్నలిస్ట్. నాగాచారి గారు బాగున్నారా? ఇప్పుడు మన దగ్గర ఒక కంప్లైంట్ ఉండే కదన్నా, ఈ 23 కోట్లు ఒక ఆయన బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు చూడు, భరత్ రెడ్డి గారు. ఎంతవరకు వచ్చింది అది భరత్ రెడ్డిది? భరత్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ లో ఉందండి. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారే? కోర్టు కేసు అయితేనే కదా మీరు 111 అనే సెక్షన్ యాడ్ చేసింది. 111 బిఎన్ఎస్ అంటారా? భరత్ రెడ్డి గారే ఇచ్చిర్లే ఇన్ఫర్మేషన్. అదే కేసు అది ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ మన దగ్గర ఉన్నది, బాధితులు మన చుట్టూ తిరుగుతున్నారు, ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నట్టు కనబడుతున్నది. ఇప్పుడు ఎవడైతే మోసం చేసిండో వాడు హైదరాబాద్లోనే తిరుగుతున్నాడు కదా, ఎందుకు పట్టుకుంటలేరు మరి? ఎవరు రెడ్డి గారు ఎప్పుడు చెప్పారు యూఎస్ఏలో ఉన్నారు? రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి ఇక్కడే ఉన్నాడు, అరెస్ట్ చేస్తలేరని రెడ్డి గారు నాకు చెప్తున్నారు కదా. అరే మీకు తెలియాలి కదన్నా, మీరే ఇట్లా అంటే మీకు తెలుసు కదా, మీకేం చెప్పినాడు? ఇప్పుడు ఆయన నష్టపోయింది అయితే నిజమే కదా. సరే ఆయన కాదు సరే, ఆయన నష్టపోలేదో పక్కన పెట్టండి. ఈ బెట్టింగ్ అనే యాప్ అన్నది, ఈ వెబ్సైట్ ఈ సచిన్ అనేటోడు నిర్వహిస్తున్నది నిజమే కదా? రెడ్డి గారు కాదా? రెడ్డి గారు నాకు చెప్తేనే మిమ్మల్ని అడుగుతున్నాయి. అకౌంట్ స్టేట్మెంట్ చూడండి, ఎవరి నుంచి ఎవరికి వచ్చినాయి, ఎవరి నుంచి ఎన్ని పోయినాయి. అంటే ఇప్పుడు సచిన్ కరెక్ట్, రెడ్డి గారు తప్ప ఎట్లా? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఆయనని? ఇప్పుడు ఇంకా వెబ్సైట్, ఆ బెట్టింగ్ యాప్ వెబ్సైట్ ఇంకా నడుస్తూనే ఉన్నది. ఆ కలెక్షన్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇళ్లకి వచ్చి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు కదా. నేను లైవ్ డెమో చూపిస్తాను సార్, నేను వీడియో అప్లోడ్ చేశాక మీకు పంపిస్తా చూడండి. మీరు అరే నడుస్తుంది కదా ఈ వరల్డ్ 777.now ఎట్లా నడుస్తున్నది ఇంకా స్టిల్? మీ బాధ్యత మీది, మీరే చేయాలి. మీరు ఏమైనా ఉంటే పెట్టండి అని మీరు అడిగితే ఎట్లా? మీరు చెప్పండి కదా. మెయిల్ సిస్టమ్ ఏదైతుంది దాన్ని వరల్డ్ 777 ట్రాక్ చేయడానికి మేము చేసే ఎఫర్ట్స్ అన్ని చేస్తున్నాం. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత ఆయన కరెక్ట్ అని డిసైడ్ అయిన తర్వాత మీరు వదిలేసిరా, లేకపోతే దొరుకుతలేడా? ఈ స్టేజ్ లో మేము డిసైడ్ చేయడానికి రాదు కదండి. మరి ఏ స్టేజ్ లో చేస్తారు? మరి మేము వరల్డ్ 777 పెట్టినాం, గూగుల్ పెట్టాం. మీరు పెట్టలేదు, కోర్టు పెట్టమంటే పెట్టినారు. మీరు ఓన్లీ మీకు ఓన్లీ తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3-4 తప్ప మీకు వేరే యాక్ట్ సెక్షనే గుర్తొస్తలేదు పోలీసులకి ఈ పర్టికులర్ కేసులలో. అరే నన్ను అడిగితే ఎట్లా సార్? మీరు పోలీసు, నాకు అన్ని తెలుసు సార్, నాకు అన్ని ఎవిడెన్స్తో నేను ఒక వీడియో చేస్తున్నాను. వాస్తవాలు ఏంటి బయటికి రండి. ఈ బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ అవేర్ చేస్తున్నాం సార్, అవేర్ చేస్తున్నాం. కానీ పోలీసుల పాత్ర నామమాత్రం అయిపోయింది. అక్యూజ్డ్ పక్షాన పోలీసులు ఉంటున్నారేమన్న అనుమానం కలుగుతున్నది. ఇప్పుడు ఇది తెలంగాణ నుంచే నడుస్తుంది కదా, ఇది ఎక్కడి నుంచి నడుస్తుంది సార్? ఇది ఏమన్నా అదేమన్నా మీరు రీసెర్చ్ లో, మీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఎక్కడ? ఎక్కడ? ఇండియా కాదండి, అవుట్ ఆఫ్ కంట్రీ. అవుట్ ఆఫ్ కంట్రీ. మరి అవుట్ ఆఫ్ కంట్రీ అయితే పర్సన్ ఇక్కడే ఉన్నాడు కదా.
అదే అండి, ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి కదా, నేను నా రెస్పాన్సిబిలిటీ కదా. అదే అంటున్నా సార్, అంటే సమయం పడుతుంది అంటున్నారా ఇంకా? ఇప్పుడు మా భరత్ రెడ్డి గారికి, సచిన్ కి, బెట్టింగ్ యాప్ కి మూడింటి లింకప్ చేయాల్సిన మరి ఎప్పుడు బాధ్యత నాదే. ఐబొమ్మ రవినేమో ఉత్తగానే ఎత్తుకపోతిరి, ప్రెస్ మీట్ పెడితిరి, ఓ పెద్ద సినిమా చేస్తిరి. ఈ ఈ ఈ అంశం ఎందుకు తెలుసారు సార్? ఈ అంశం ఎందుకు సార్? ఇది నేనేమంటున్నా సార్, చాలా సీరియస్ ఇష్యూ ఇది. Yes, okay, right. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు, వేలాది మంది ఆర్థికంగా నష్టపోతున్నారు, యువత, మంచి భవిష్యత్తున్న యువత రైళ్ల కింద పడి విషం దాగి చచ్చిపోతున్నారు. Yes, 100%. ఇది చాలా పెద్ద ఇష్యూ సార్, మామూలు ఇష్యూ కాదు. Yes. మీలాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్ గా దీన్ని టేకప్ చేయాలా. Yes, 100%. ఇప్పుడు ఏం పేరైన పేరు? ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా సార్, మరి వాళ్ళని పిలిచి విచారించరా? అతను లేడు కదండి. కాదు కదా, అసలోడు లేకపోయినా కొసరోడు ఉన్నా కూడా వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. సిడిఆర్ తీయొచ్చు కదా. ఇప్పుడు ఈయనతో మాట్లాడిన, ఆ రెడ్డి గారితో మాట్లాడిన సిడిఆర్ తీస్తే మొత్తం ఎవడోడు ఏంటనే మొత్తం బయటకు వస్తుంది కదా. ఎట్లా సార్, ఇది అన్యాయం అయిపోతారు సార్, అవుతున్నదండి, చాలా దారుణం ఇది సార్. పబ్లిక్ అవేర్నెస్ కాదు, ఇట్లాంటి కేసులని పోలీస్ చాలా మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు, ఎస్ఐలు, కానిస్టేబుల్. అవును, ఇప్పుడు మొన్న హైడ్రా కానిస్టేబుల్ కృష్ణ, ఆయన కూడా అదే అంటున్నారు. మరి అఫీషియల్ గా దాన్ని డిక్లేర్ చేయట్లేదు కానీ సరే, అది కాకపోయినా నేనేమంటున్నానంటే, మరి ఎందుకు ఇంకా ఆ లింక్ని ఛేదించలేకపోతున్నారు మీరు? అయితలేదా? ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? ఆఫ్ షోర్ కదా యాప్, ఆ యాప్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే మన చేతిలో పని కాదు అది. సరే, ఇప్పుడు ఎవడైతే సార్ ఒకటి, ఎవడైతే నిందితుడు ఉండో మనం కూర్చోబెడితే వాడు డీటెయిల్స్ చెప్పడా సార్? ఏమని చెప్తారండి? ఏమని చెప్తారు సార్? మీ ఇన్వెస్టిగేషన్ మీరు చెప్పండి సార్, ఏమున్నదో. అదే నేను చేసాను, నేను చెప్తానండి. నేను చేసిన రోజు మాకు ఎవిడెన్స్ డేటా నుంచి వచ్చిన తర్వాత ప్రెసెంట్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వెరిఫై చేసిన. మరి వాడు ఆస్తులు ఎందుకు సీజ్ చేస్తలేరు? అదన్నా చేయొచ్చు కదా, హోల్డ్ లో పెట్టొచ్చు కదా. ఆస్తుల్ని బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేస్తలేరు? అడగ రెడ్డి గారిని అడగండి, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేస్తాను ఏమన్నా రెడ్డి గారు వద్దు, వాళ్ళకి తెలుస్తుంది. అరే మీరు ఏం చేయాలో మీరు చేయండి సార్. ఇప్పుడు రెడ్డి గారు చెప్పిరేమో, నేను చేస్తున్నానండి. రైట్ అండి, థ్యాంక్ యూ. గింత ఘోరంగా ఉన్నారు చూడండి, వ్యవస్థ గింత ఘోరంగా ఉన్నారు. మీరు అవేర్నెస్ చేయండి, మీరు అవేర్ చేయండి. బయట దేశంలో ఉంది. అరే వాడు ఎవడో నిర్వహిస్తున్న వాడు ఇక్కడే ఉన్నాడండి బాబు. ఆయన ఏమంటాడు, రెడ్డి గారు చెప్తున్నారు అతను యుఎస్ లో ఉన్నాడని చెప్పని. మరి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు? 311 సెక్షన్ పెట్టినప్పుడు ఇమ్మీడియట్లీ సిడిఆర్ తీసి లొకేషన్ ఎక్కడుందో చేస్తే ఇమ్మీడియట్లీ తీసుకుని ఎత్తుకుపోతారు. మేము చేస్తామని చెప్పని అంటున్నారు. ఇక్కడ చూడండి, మొన్న ఒక పేపర్లో వచ్చిన వార్త, క్రికెట్ బెట్టింగ్ కాకీల బ్యాటింగ్ అట. 8/11/2025 మొన్న వచ్చింది. ఇక చూడండి, రాజధాని విభాగాలకు ఐడియల్తో కాసుల వర్షం. ఇప్పుడు ఇట్లాంటి వాటికి తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3 అనే 4 పెట్టి తోసేస్తున్నారు బయటికి, అంతే. ఇక ఎవడైతే ఆడిండో వన్ కూర్చోబెడుతున్నారు రూమ్ లో, మొత్తం సెటిల్ చేసుకుంటున్నారు, అవతలకి పంపించారు. ఇక్కడ చూడండి, అక్కడే నిర్బంధించి తీసుకొస్తూ మార్గం మధ్యలో స్థానికంగా ఉన్న మాజీ బుకీలు తమ వేగుల ద్వారా ఉత్తరాది గోవా షెల్టర్ ఏర్పాటు చేసుకున్న బుకీల వివరాలు తెలుసుకుంటున్నారు. రహస్య ఆపరేషన్ల పేరుతో అక్కడికి వెళ్తున్న బృందాలు ఆయా బుకీలను అదుపులోకి తీసుకుంటున్నాయి. వీలుంటే అక్కడే నిర్బంధించి లేదంటే ఇక్కడ తరలిస్తూ వారి సంబంధికులు అంచెలతో బేరసారాలు చేస్తున్నాయి. అలా వీలైనంత వసూలు చేసుకుని ఆ బుకీలను విడిచిపెడుతున్నాయి. క్లియర్ గా ఇది. ఇక్కడ చూడండి, మొన్న రాచకొండ, అదే ఇక్కడ హైడ్రా కానిస్టేబుల్ ఇది అయిపోగానే రాచకొండ సిపి ఏమంటున్నారు చూడండి, సుధీర్ బాబు గారు. యువకుల్లోనే ఎక్కువగా ఉంది, మొత్తం దేశేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అంతా ఉత్తది పెద్ద ట్రాష్. ఇక్కడ చూడండి, నిషేధం ఉన్నప్పటికీ ఎలా సాధ్యం అని చెప్పారంటే, పూర్తి స్థాయి నిషేధం అయినప్పటికీ ఇప్పటికీ అనేక మంది దీన్ని ఉచ్చులో చిక్కుపోతున్నారు. ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా ఈ యాప్లు, వెబ్సైట్లు నిర్వహించే సూత్రధారులు ఎందరికో ఒలవేస్తున్నారు. తొలినాల్లో సోయించు అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు ఇదే రాచకొండ సిపి గారికి మనం ఇచ్చి 3 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దానిపై ఇక్కడ చూడండి, మళ్ళీ బెట్టింగ్ పై కదిలారు. హైడ్రా కమిషనర్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పనిచేసిన కృష్ణ సోయించు. ఇప్పుడు విషయం ఏంటంటే, పోలీసుల్లో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదండి. మీ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది ఇదవుతున్నారు కదా. చాలా మంది పోలీస్ కుటుంబాల్లో ఉన్న పిల్లలు కూడా చనిపోతున్నారు కదా. ఆర్థికంగా మీరు నష్టపోతున్నారు కదా. మరి మీకు కూడా సోయి లేకపోతే అంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి జరగాలనా? ఇప్పుడు డెమో చూపింది, ఏం ఘోరం. సో ఇమీడియట్ గా తక్షణం ఎంక్వైరీ చేయాలి, ఈ దొంగలందరినీ అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎవరైతే కాకినాడ ఎంపీ ఉదయ్ ఉన్నాడో ఆయనకున్న సంబంధాలు ఏంటో తేల్చాలి లెక్క. ఎంత ఘోరం ఇది. డెమో ఫోన్ ఒకసారి డెమో చూద్దాము, అంటే లైవ్ డెమో చూద్దాము. ఈ www. సార్ ఏంది world777.now ఇది లాగౌట్ చేద్దామా? ఇది లాగౌట్ చేద్దాం. సో ఒక్కసారి
ఒక నెంబర్ నుంచి లైవ్ డెమో అంటే ఈ వెబ్సైట్ ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ ఉందో ఏంటిది https world777.now ఆ 23 కోట్లు నష్టపోయిన వ్యక్తి ఇగో దీని ద్వారానే నష్టపోయిండు. ఒకసారి లైవ్ డెమో చూద్దాం. ఇక్కడ నెంబర్ చూడండి, ఇది లైన్ నెంబరు, లైన్ నెంబరు. అంటే ఎవరైతే మనము బెట్టింగ్ ఆడాలో బెట్టింగ్ ఏ యాప్ ద్వారా ఆడాలో వాళ్ళ యొక్క నెంబర్ అన్నమాట ఇది. సో ఈ నెంబర్కి మనం వాట్సాప్ చేస్తే వాడికి మన అమౌంట్ పే చేస్తే ఆన్లైన్లో వాడు ఒక ఐడి మనకి ఇస్తాడు అనమాట. ఆ ఐడి త్రూ మనం ఆ world777.nowలోకి వెళ్ళి ఆడాలి, అంతే కదా. చూడండి 56146 కదా, ఇదే నెంబరు దీంట్లో ఉంటుంది చూడండి. మళ్ళీ చూపించండి అంత ఫాస్ట్గా. ఆగండి 56746 లాస్ట్ డిజిట్స్ ఇవి. అవును, ఇదే నెంబరు మన ఎఫ్ఐఆర్ లో కూడా ఉంటుంది చూడండి. డీటెయిల్స్లో ఉంటుంది కావచ్చు, కంప్లైంట్. ఇగో ఇదేనా, ఇది కాదనుకుంటా. దిస్ వన్ 9573856646 ఇదే నెంబరు. వాట్సాప్ ఎవరిది ఉంది? అది దీప్ శశాంక్ బారు పేరుతోని ఆ నెంబర్ ఉన్నది. అదే నెంబర్ కదా ఇది, 746 ఇది. అది వేరే అనుకుంటా, ఒకసారి కొట్టండి. 646 ఇది నెంబర్ తప్పు పడినట్టు. సరే, ఓకే. ఓకే, ఒకసారి ఈ నెంబర్ నుంచి మనం ఏమని పెట్టాలా? హాయ్ అన్న. సో రిప్లై ఏమొస్తుంది, కొంచెం బ్యాక్ ఉండండి. రిప్లై ఏమొస్తుందో చూద్దాం. సో అక్కడ టెలికాలర్స్ లాగానే అప్పుడే పెడదామా? వాడు హాయ్ అని ఇస్తాడు కదా, డిపాజిట్ చేయాలని చెప్పని. వాంట్ టు డిపాజిట్ 5000 2000 పెడదాం. 5000 మళ్ళీ ఆనికే పోతాయి కదా. అయితే ఏం పర్వాలేదు, కొట్టండి. మనం అనేలోపే వాడు స్కానర్ చూడండి. అంటే మనం ఇంకా ఆడ 5000 పంపిస్తాం అనక ముందే వాడు స్కానర్ పెట్టిండు. సో దిస్ ద లైవ్ డెమో. అంటే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఏ రకంగా చేస్తున్నారని చెప్పడానికి ఇది లైవ్ డెమో. ఒకసారి చూడండి, వాడు అది పెట్టిండు. సో దీనికి మనం కొంత డబ్బులు మనం పే చేస్తున్నాం. ఇన్ని కంప్లైంట్లు ఇచ్చి ఈడీ కంప్లైంట్ ఇచ్చి హాయ్ అన్న అనగానే ఇది వచ్చేసింది. ఇగో స్కాన్ చేసినాం. మీరు లైవ్లో చూడొచ్చు ప్రతిదీ కూడా. మనం స్కాన్ చేసినాం, 5000 రూపీస్ స్కాన్ చేసినాం. చలో 2 1 ఓకే. డన్. ఇప్పుడు ఇది మనం షేర్ చేద్దాం. ఇది మనం వాళ్ళకి షేర్ చేయాలి. నేను షేర్ చేస్తాను. ఎవరికి పెట్టినారు? వాడికి పెట్టినా చూడండి. సో వాడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది మనం పే చేసినటువంటి 5000 రూపాయలు వాడికి వెళ్ళిపోయింది. చూడండి, ప్రెట్టి ప్లానర్స్ ఇక్కడ వచ్చేసింది చూడండి. మనం కంప్లైంట్ లో ఉంటుంది చూడండి, ప్రెట్టి ప్లానర్స్ దిలీప్ దయా సంబంధించిన ప్రెట్టి ప్లానర్స్ వాడి కంపెనీ, అది వాడికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది చూడండి. చూసిండు 2 బ్లూటిక్స్. బ్లూటిక్ వచ్చింది. అది కాల్ సెంటర్ టైప్ అయింది ఇది మొత్తం సిస్టమ్. ఏమాత్రం ఇంకా వాడు పెట్టనే రాదు, ఏదో పెడతాడుగా. అంటే టైం వేస్ట్ ఎందుకు చేయాలి మనకి. వాడు ఏం పెడతాడో వెయిట్ చేద్దాం. రిప్లై ఇస్తాడా ఇవాడ? ఒక 30 సెకండ్స్ ఆగుదాం. గివ్ మీ ఐడి అని పెడదామా? ఐడి అన్న, న్యూ ఐడి. ఐడి ఐడి అంటే ఇప్పుడు అది ఆడాలంటే దాంట్లో ఇప్పుడు ఏం పెట్టాలా? గివ్ మీ. సో దెన్ చూసిండు ఇమీడియట్ గా నేమ్. వాట్ నేమ్?
ఏదో ఒక name చేయాలా? ఆ. బా- బాలు అని వేరేది ఇస్తా, ఆ. రాము అని ఏనా? రాము. బాలరాజ్ అని ఏదో ఒకటి ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. రామ్. రమేష్ అని పెడదాం. ఆ. ఆ? ఆ. సో అండ్ సో రమేష్ అనే నేమ్ మీద ఒక ఐడి ఇవ్వమని అడుగుతున్నాను, 5,000 రూపాయలు. అబ్బ్. బాలు ఇచ్చిండి ఏంది? బాలు అంతకు ముందు ఇది బాలు పేరు. నీడ్ న్యూ ఐడి. సార్ ఇది ఓకే సార్, ఇది ఇచ్చాడు. ఎందుకంటే మనం అంతకుముందు డెమో చేసినాము, అందు గురించి బాలు అనేది ఉంది కాబట్టి. దానికి యాడ్ చేసిండో లేదా, మనం పేరు మార్చినాం కదా మరి. లే వెబ్సైట్ లో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓల్డ్ 777 ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాలి మనం. బాలు 8523 అనే ఐడి మీద, అంటే వీళ్ళు ఇంత ముందు ఈ పేరుతో ఆడిరు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆడిరు కాబట్టి సేమ్ దానికే అది ఇచ్చినాడు. ఇప్పుడు మనం కొత్తది కావాలని అడిగినాం కానీ వాడు దానికే ఇచ్చినాడు. ఓల్డ్ 777.now. వెబ్సైట్ మీద అది ఓపెన్ అవుతుంది, దీంట్లో న్యూ కొత్త రావట్లేగా మరి అది దాని మీద దీని మీద రావట్లేగా. సో అది బ్లాక్ అని వస్తుంది కాబట్టి మనం గూగుల్లో క్రోమ్లో మీరు అక్కడ టైప్ చేసి ఇక్కడ వచ్చేస్తుంది షేర్ స్క్రీన్ షాట్ అట. అది వచ్చేది ఇది ఫోటో ఇందులోనే తీయండి. దీంట్లో టీవీలో రాదా ఏంది? కాదు, అక్కడ స్క్రీన్ షాట్ ఎట్లా తీస్తావు? అందుకే దీంట్లో దాంట్లో తీయండి. లింక్ ఓపెన్ దీంట్లో ఉంది కదా లింక్. లైవ్ నడుస్తుందా? ఓపెన్ చేయండి, ఆ లింక్ ఓపెన్ ఓపెన్ అవుతుంది, దాంట్లో ఓపెన్ అవుతుంది, దీంట్లో ఓపెన్ అవుతుంది. ఇది డైరెక్ట్ ఓపెన్ చేసి చూపించండి. మనం బ్యాక్ వెళ్ళండి, వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్తున్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బ్లూ కలర్. ఇప్పుడు సేమ్ చార్ట్ అది ఇది సేమ్ చార్ట్. మనం రమేష్ అని ఇచ్చినాము, బట్ ఆల్రెడీ బాలు మీద ఆడిరు కాబట్టి ఆ బాలు పేరుతోనే ఇచ్చినాడు. ఇక్కడ లింక్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ బ్లూటిక్ రాలేదు. టీవీ దానికి ఎందుకు రావట్లేదు. సో ఇక్కడ world777.now సింప్లీ క్లిక్ ఆన్ దిస్. వెళ్ళిపోయింది చూడండి, వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అది ఇక్కడ లాగిన్ లో మీద లాగిన్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ లాగిన్ ఉంది. ఇది ఏం గేమ్ అన్నట్టు? ఇది అన్నీ ఉంటాయి దీంట్లో, మనకి ఏది కావాలంటే అది ఉంటుంది. ఇక్కడ లాగిన్ కి వెళ్ళిపోతే యూజర్ నేమ్ బాలు కొట్టాలి. బాలు 8523 బి క్యాపిటల్ అన్న. బి క్యాపిటల్ బాలు 8523 పాస్వర్డ్ ఏ క్యాపిటల్ SDF 2345. ఇప్పుడు మీరు కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలన్నమాట. ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఇది పెట్టి మన కొత్త పాస్వర్డ్ ఏం పెడుతున్నా అది పెట్టండి. ASDF 2345 కొత్త పాస్వర్డ్ ఏం పెట్టాలి? బెట్టింగ్ 1234 అని పెట్టండి కొత్తది. బెట్టింగ్ 1234 క్యాపిటల్ B బెట్టింగ్ 1234 చేంజ్ పాస్వర్డ్. మళ్ళీ లాగిన్ అవ్వాలా? అమ్మ కథ పెద్దగా చాలా సెక్యూర్ ఉంది ఇది. ఒక్క నిమిషం ఆగండి. బాలు 8523 పాస్వర్డ్ బెట్టింగ్ ఏది పెట్టాడు. ఒక్క నిమిషం అది ఓపెన్ చేయకండి. బెట్టింగ్ 1234 వేరేది ఇచ్చాడు. మరి ఇప్పుడు తీసే పర్వాలేదు, లాగిన్ అవ్వండి చూద్దాం. ఇది కూడా సైన్ ఇన్ నెవర్ అని కొట్టేసి యాక్సెప్ట్. ఎస్, ఇక్కడ 5000 పాయింట్స్ యాడ్ అయ్యాయి. పాయింట్స్ చూడండి, జూమ్ అయిద్దా కొంచెం? ఓకే, ఇక్కడ పాయింట్స్ అని ఉంది కదా, PTS 5000 ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. ఏం ఆడియో వాడి ఓపెన్ చేయదు సార్. ఆడియో పెట్టండి. అన్నా సార్ మీకు ఏమొస్తుందో మాకు ఇంట్లో పెట్టండి ఒకసారి. అమ్మా బాగున్నావు.
అనవసరం మీకు ఏమొస్తుందో మాకు తింటా పెట్టండి ఒకసారి. సో ఇట్లా ఇవన్నీ ఇందులో ఏమేమి గేమ్స్ ఉంటాయంటే రకరకాల గేమ్స్ ఉంటాయి, అన్ని లైవ్ నడుస్తుంటాయి. చూడండి ఏమున్నాయి, ఇగో ద యాషెస్ 2025-26 మ్యాచ్, ఇది ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా నడుస్తుంది కదా, ఇగో దాంట్లో నువ్వు బెట్టింగ్లు పెట్టొచ్చు. సూపర్ ఓవర్ 2, ఢాకా క్యాపిటల్ వర్సెస్ ఏదో నడుస్తున్నది, అండ్ బ్రిస్బేన్ హీట్ వర్సెస్ ఏదో నడుస్తున్నది, టెస్ట్ 11 వర్సెస్ టెస్ట్ వై అని ఒకటి నడుస్తున్నది. ఏవో ఉంటాయి చిల్లర మ్యాచ్లు. ఇందులో కొన్ని మ్యాచెస్ కూడా ఈ బెట్టింగ్ టీమ్సే నిర్వహిస్తాయి. ఇది పెద్ద రాకెట్ ఇది. సో ఇది లైవ్ డెమో అనమాట. ఇంతేనా మనం జయించాల్సింది ఉంది దాంట్లో. దాంట్లో గేమ్ ఆడాలి ఇప్పుడు మనం గేమ్ ఆడాలా? అమ్మా క్రోమే గేమ్ లైవ్ లో ఆడదామంటే అయితేనే. ఇక మరి దీంట్లో ఎట్లా ఆడైతే ఇది రెండు సరే. ఇప్పుడు ఈ ఫోన్ లో చూసినాం కదా, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం, ఇంతకుముందు ఎడదా ఇదా? అదే ఇంతకుముందు ఇది లాగౌట్ అవ్వాలనుకుంటా. అవసరం లేదా? బి వాట్సాప్ బి క్యాపిటల్ లెటర్ ALU 8523 ఏ క్యాపిటల్ లెటర్ కాదు, పాస్వర్డ్ మార్చిరు. బెట్టింగ్ సారీ అరే డేట్ మెన్షన్ చేయండి అన్న. ఇవాళ డిసెంబర్ కూడా ఇక్కడ ఉంది కదా. సూపర్. ఇక్కడ చూడండి ఒక్కసారి గమనిస్తే, ఇప్పుడు మనం ఆన్లైన్ లైవ్ లో ఉన్నాం మనం. ఓ అయ్యా డేట్ చూడండి, డేట్ మీకు ఎగ్జామ్, మీకు ఇది కోర్సు కాదు ఇది, దయచేసి ఇదేదో అవగాహన కోసం చేస్తున్నది ఇది. డేట్ చూడండి, 12 నెల 27వ తారీఖు 2025 2 గంటల 29 నిమిషాలు అవుతుంది ఇప్పుడు సమయం. ఇగో 5,000 మనం కట్టిన 5,000 వీడు యాడ్ అయినాయి. ఇగో మన ఐడి వచ్చేసి బాలు 8523. ఇక నువ్వు ఏం గేమ్ ఆడతావో ఆడాలి. ఇక్కడ సూపర్ ఓవర్ 2, ద యాషెస్ సిరీస్ నడుస్తుంది కదా, అట్లా ఢాకా క్యాపిటల్ బ్రిస్బేన్ హీట్ నొక్కాలి. ఒకటి టెస్ట్ చేద్దాం. ఒక్క నిమిషం, ఇది ఏంది, ఇది ఎట్లా ఆడాలి దీన్ని? నొక్కాలా? ఇదా ఇది కొట్టాలా? నొక్కినా ఇదా? ఈడ మ్యాచ్ కూడా నడుస్తుంటది చూడరి. ఓహో ఓకే. అచ్చా, ఇక్కడ చూసి అది వేయాలి. ఓకే. ఇది 15 ఓవర్లో 120. ఇప్పుడు పెట్టి చూడండి, 15 ఓవర్లల్లా 128 రన్స్ కొడతారా, 130 రన్స్ కొడతారా ఇగో అన్నది ఈడ. ఇది ఆడుకుంటూ పోవాలన్నట్టు. ఇప్పుడు ఈడ మనం ఇక్కడ పెట్టాలా? 130 మీద కొట్టాలి. ఇప్పుడు కొడతారని చెప్పి మనం పెడుతున్నాం. కింద అమౌంట్ వచ్చిందా? 1K పెట్టినాం. ప్లేస్ బెట్ పెట్టినాం. కొట్టరా? ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వెయిట్ చేయాలి. ఇమీడియట్ బాల్ది పెట్టండి కదా. ఇదా? ఇది సస్పెండ్ అంట. బాల్ ఏంది? వామ్మ, ఇది మామూలుగా లేదుగా అసలు. ఇది 93కి ఎస్ 1000 1K ప్లేస్ బెట్. ఇప్పుడు ఈ బాల్ ఏంది? ఇది 93 1K ప్లేస్ బెట్. ఇది కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, ఇది కొట్టిండా 4 balls. ఇది మనకి ఏమైనా స్ట్రైక్ పడుతుందా? ఇది మళ్ళీ వేరే మ్యాచ్ ఏముండదా? అసలు నడిచేది ఇల్లీగల్ కదా, ఇదంతా ఇల్లీగలే. ఇల్లీగల్. ఈ మ్యాచ్లు బయట రావా ఛానళ్ళల్లో? వస్తాయి. ఇప్పుడు ఈ సైట్ అంట సచిన్ దిలీప్ ఎట్లా చేస్తున్నాడు చెప్పి అంటాడు.
ఇప్పుడు ఎంత కావాలా? 89 రన్స్ ఉంది. మనం ఏం పెట్టినాం? 93. 93 కావాలా? ఆ, అంటే 11 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 93 పరుగులు కావాలని మనం బెట్టింగ్ పెట్టినాం 1000 రూపాయలు. 2 బాళ్ళలో 3 కొట్టాలి. వీనికి మొత్తం పించం అవుతుంటుంది పైసలు పెట్టినవానికి. మొత్తం కింద మీద మొత్తం గారిపోయి ఇప్పుడు 2 బాళ్ళ ఎన్ని కొట్టాలి? ఇంకా 2 బాళ్ళు ఉన్నాయి. 3 కొట్టాలి. 4 రన్స్ కొట్టాలి. 4 రన్స్ కొట్టాలి. వామ్మో. అరే ఇంకా 3 కొట్టాలి. 7 కొడతాడు. ఇంకా 2 కొట్టాలి. మొహం కొడతాడు. ఆడ కొడతాడు. 90 ఎంత అయింది? 91 అయింది. ఇప్పుడు 2 పరుగులు కొడితే 93కి రీచ్ అవుతాడు. కమాన్. అమ్మా పీకింది. పోయింది. 1000 రూపాయలు కట్టాలి. ఇక్కడ పాయింట్ ఇది తగ్గుతుంది చూడండి. డిడక్షన్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ 5000 ఉంది కదా, ఎంత Deduction. చూద్దాం. మనం 2000 మీద 2000 పెట్టినాము. ఒక్క నిమిషం. ఇది ఎంత టైం పడుతుంది ఇంకా? ఇప్పుడు ఇవి రెగ్యులర్ గా జరిగే మ్యాచ్లు ఇవి కాదు, అక్కడ జరుగుతాయా? అంటే ఈ బెట్టింగ్ల కోసమే జరుగుతాయి ఈ మ్యాచ్లు? బెట్టింగ్ కోసమే జరుగుతాయి అంతే. ఇవి లైవ్లు అక్కడిక్కడ రావడం ఇట్లుండవు. ఇంత ఓపెన్ జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు మీరు ఇక ఇట్లా పెట్టుకుంటూ పోతూనే ఉండాలి. అంతే. మిగిలిన 3000 అయినా పెడతామైంది. మళ్ళీ 3000 మళ్ళీ 3 లక్షలు 3 కోట్లు అయింది అనుకో, మళ్ళీ ఆగమవుతావు. ఇది జస్ట్ డిడక్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి క్లోజ్ చేద్దాం మీకు ఇది. సో ఇట్లా ఈ అమౌంట్ మీరు పెట్టుకుంటూ పోతూనే ఉంటాయి. 5000 నుంచి 5 లక్షలు 5 కోట్లు 23 కోట్లు అయింది. 23 కోట్లు వాడు నా కింద అవతల పడ్డాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇప్పుడు ఇంత పెద్ద వ్యవహారం ఇది ఒకటి. బెట్టింగ్లో ఇది ఒకటి. కొన్ని ఏమో ఎర్ర కలర్ నల్ల కలరు అవి కలపాలని అట్లా రకరకాలుగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న పిల్లలు ఆడుకునేవి, ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఆడే అవి కొన్ని ఉంటాయి అట్లా. సో ఇవన్నీ కూడా వాడే తయారు చేస్తాడు. ఇవన్నీ విషయం ఏంటంటే వాడే తయారు చేస్తాడు ఇవన్నీ. సో వాడికి డబ్బులు రాకుండా ఇంత పెద్ద నెట్వర్క్ ఎట్లా నడిపిస్తాడు? ఆయన పంపించాలి అండమాన్కి. సో ఇట్లా ఇంకేదన్నా పెడదామా? నెక్స్ట్ బాల్కి ఏమన్నా ఉంటుందా? ఇమీడియట్లీ ఉండేది ఏమైనా ఉందా? 12th ఓవర్ 100 పెట్టినా. ఇప్పుడు ఎన్ని బాల్ లేని? ఇంకా 5 బాల్ ఉన్నాయిగా. 100. 12 ఓవర్లకి 100 కావాలి. ఇప్పుడు 12 ఓవర్లకు 100 కావాలి. పెట్టినా మనం ఎంత ఖర్చు పెట్టినాం? ఇక్కడ 3000 పెట్టినాం. ఒకటి వీకింది. ఇక్కడ 5000 4000 అవుతుంది కదా సేపట్లో. ఇప్పుడు మనం 12 ఓవర్లలో ఇప్పుడు 93 ఉంది, 100 కావాలని పెట్టినాం. మరి అవుతుందా కాదా చూద్దాం. హెడ్ కొట్టులేదు పీకులేదు, ఆడదాన్ని కొట్టుకుంటున్నారు. 95 అయింది. ఇంకా 3 balls 5 runs. 3 బాల్లలో 5 కొట్టాలి. మొహం కొడతాడు. కొడతాడు. ఇంతకుముందే కొట్టలేడు. సో ఇది చాలా డేంజరస్ గేమ్ అండి. ఈ బెట్టింగ్ అన్నది చాలా డేంజరస్ అసలు. ఇప్పుడు ఒక్కసారి 5000 పోయిన తర్వాత ఈ 5000 ఎట్లా కొట్టాలని పెడతారు. పుసుక్కుని వచ్చినాయి ఆయనకి 5000. వచ్చింది కదా ఎట్లా ఇంకో 5000 పెడదామంటారు. నడుస్తూనే ఉంటుంది ఇట్లా. ఇది లైవ్. ఇది టైం 2:36 PM 27/12/2025. వీరంతా ఈ గేమ్ కూడా వాడే నిర్వహిస్తాడు, మొత్తం వాడే చేస్తాడు ఇదంతా. మిస్టర్ నాగాచారి చూడయ్యా బాబు జరా. ఇగో అప్కమింగ్ మ్యాచెస్ ఏమున్నాయని కూడా వస్తుంది. అప్కమింగ్ టైమింగ్స్, టైం జోన్స్. ఇప్పుడు మనమే ఇంత ఓపెన్ గా ఇంత లైవ్ డెమోన్స్ట్రేషన్ చూపించగలిగింది పోలీసులకి తెలీదా? వాడు ఒక్కొక్కటి తీస్తున్నాడు. ఒక్క 4 అన్న పోయిందా ఇంతవరకు? వాడికి తెలుస్తుందా మనం పెట్టినామంటే నిదానంగా ఆడాలని? సెట్లు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏం చెప్పరుగా. అన్నీ ఉంటుంది, అది సెటప్ ఉంటుంది. ఇక ఇంకెంత కొట్టాలి? ఇంకొక బాల్ ఉంది, 4 కొట్టాలి. కొట్టాడా? 1000 కూడా వీకింది. ఇంకో 1000 కూడా కథం గోవిందం. కొడతాడా? 4 కొడతాడా? మొహం కొడతాడు. చూద్దాం మరి.
అయిపోయింది. అయిపోయి ఇంకేడు పీకే. గోవిందమంగళం 2000 పోయినాయి. ఇప్పుడు ఇక్కడ 1000 కానీ ఇంకెక్కువ పెడితే అదే అంటే ఇంకెక్కువ పెడితే అంతే కదా. సో ఇది లైవ్ డెమో ఇది. సో మేము ఇది మళ్ళీ మీరు ఆడాలని ఇది చేయట్లేదు, మేము అవగాహన కోసం మేము పెడుతున్నాము. ఈ టోటల్ ఇదంతా కూడా బెట్టింగ్ మాఫియా తయారు చేసినటువంటిది ఇది. ఆ మ్యాచ్లు కూడా వాడే ఆడిస్తాడు టోటల్గా. సో అక్కడ మీరు జరిగేది ఏంటి అనేది మీకు కూడా తెలీదు. బట్ ఇప్పుడు ఒక ఫేక్ బిజినెస్ చేసేటోడు కోట్లు సంపాదించాలని ప్లాన్ చేస్తాడు, కానీ మీకు ఇవ్వాలని వాడు యాప్ డిజైన్ చేస్తాడా? ఓకే రైట్, షైన్ అవుట్ చేద్దాం. అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ నాగాచారి సిఐ గారు చెప్తున్నారు కదా, ఎన్నో అండమాన్లో నడుస్తుంది, అమెరికాలో నడుస్తుంది, ఈడ నడుస్తుంది, ఆడ నడుస్తుందని. కేసు బుక్ అయ్యి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా స్టిల్ ఇంకా ఇవి నడుస్తున్నాయి. మీరు అండమాన్లో ఉంటే ఇక్కడ నుంచి మొత్తం టీంని వీడిని అరెస్ట్ చేసి అందరినీ తీసుకుపోయి అండమాన్ తీసుకుపోవాలా? దేశంలో ఉన్న ఇంకొక దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేయించాలా? సో ఇంటర్పోల్ సహాయం తీసుకోవాలి. ఎన్ని లేదు ఇన్వెస్టిగేషన్లో. ఐబొమ్మ రవి విషయంలో ఎక్కడో బయట దేశంలో పైరసీని అప్లోడ్ చేస్తే ఇక్కడ తీసుకుని వచ్చి 20-30 కేసులు పెట్టి కస్టడీలో అని చెప్పని 45 రోజుల నుంచి మీరు చేస్తున్నారు కదా. ఇక్కడ ఇంత ఓపెన్ గా మనం చేసి చూపిస్తున్నాము, వాళ్ళ ఆధార్ పాన్ నెంబర్ అన్ని చూపిస్తున్నాము. ఈ రోజు ఇంకా స్టిల్ పోలీస్ అధికారులు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే కనుక, ఈ రోజు సామాన్యుడు కాదు, పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఈ రోజు చనిపోతున్నారు. వాళ్ళ పర్సనల్ సర్వీస్ రివాల్స్ వారు తాకట్టు పెట్టి గిరిపెట్టి మరి పైసలు తెచ్చుకుంటారు. ఇక ఆలోచించాలి వాళ్ళే. ఇప్పుడు ఈ నెంబర్ చేసే ఫోన్ కలుస్తుందా? కలుస్తుందా? ఇప్పుడు ఏమంటాడు, అన్న మళ్ళా పెట్టరు అన్నాడు కదా, మీద అది ఇవ్వండి ఫోన్. దీంట్లోకి వెళ్ళినా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండి దాన్ని ఇది చేస్తారు, రన్ చేస్తారు అంతే. ఈ సైట్ కూడా సైట్ అక్కడ ఉంటుంది మొత్తం. ఎంత ఇక్కడ ఊరికే మాట్లాడదాం. ఏం రిప్లై చేస్తాడో, ఏం బాబు ఎక్కడ మీది, ఏం చేస్తుంటారు చూద్దాం. ఇది ఎక్కడ ఉండేది బ్లాక్ చేస్తాడా? నా నెంబర్ నుంచి చేస్తా అయితే. వాట్సాప్ కాల్, ఓన్లీ వాట్సాప్. 9573 ఏంది 9 దీంట్లోకి వెళ్ళి చేద్దాం. దీంట్లోకి వెళ్ళి చేద్దాం. హలో, ఏమైందా? కొత్త ఐడికి పంపిస్తా. పంపలే ఇంకా? పంపినావా? ఇదేంది? ఇది ఆల్ ప్యానల్ బాలు. ఓకే, ఇప్పుడు ఇది world777.now ఉంది, ఇది ఆల్ ప్యానల్ 777.now పెట్టినావు కదా. ఇది వేరే, రెండు ఒకటేనా? ఓకే, ఏడున్నావన్నా? హలో, గోవానా? ఓకే. ఇప్పుడు డబ్బులు లేవుగా, ఎట్లా మరి? ఏమన్నా అడ్వాన్స్ చేయగలుగుతారా? అదే మన పాయింట్స్ ఏమైనా యాడ్ చేయాలంటే కొంచెం మనీ టైట్ ఉంది. ఒకటి ఫ్లాట్ అమ్మేది ఉంది, క్యాష్ ఉన్నాయి. చూడొచ్చు కదన్నా, ఎవరు లేరు. మన సచిన్ అన్నకి చెప్పొచ్చుగా. సచిన్ అన్న ఏడుండు? లండన్. ఎప్పుడు వస్తాడో? నెక్స్ట్ మంత్ వస్తాడా? ఓకే. మొన్న పోయిండా? రీసెంట్గా మొన్న కలిసిండే లాస్ట్ టైం. ఓరో తీసుకపోతే పోయినా. 2 months అయిందా? ఓకే. ఇప్పుడు ఏమి ఇవ్వరా? మన ఏమంటారు దాన్ని, బాకీ ముందు కనుక్కొని యాడ్ చేయాలనా? ఎవరికైనా అంటే ఎవరికి చెప్పాలని చెప్తే నేను ఫోన్ చేస్తా. లేకపోతే ఒక పని చేయండి, క్యాష్ ఉంది, పర్సన్ని పంపిస్తే నేను ఇస్తా అని. పలానా ప్లేస్లో ఉన్నా నేను, ఇక్కడ ఉన్నా, మన ఈ సోమాజిగూడ దగ్గర ఉన్నా. నా దగ్గర 2 lakhs ఉంది. పంపరా? అది ఏడికి రమ్మంటే ఏడికి పంపిస్తా చెప్పు. కనుక్కొని చెప్తావా నాకు? సరే, నాకు చెప్తే నేను పంపిస్తా, క్యాష్ ఇస్తా, నాకు యాడ్ చేస్తే అయిపోతుంది పాయింట్స్. యా,
సరే తొందర చేయన్నా, ఆడాలి. ఓకే ఓకే రైట్. గిట్ట తయారయ్యారు ఎక్కడ జీవితం open గా. మీరు ఫోన్ చేస్తున్నాడు ఆ? ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు మనం అవసరమైతే కెమెరా పట్టుకొని పోవాలి. ఆడ క్యాచ్ అన్న తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో గోవాలో ఉండట, వాడు 2 నెలలు అయిందట పోయి, మళ్ళీ 2 నెలలు నెక్స్ట్ మంత్ వస్తాడట. ఇంత ఓపెన్గా జరుగుతున్నది మార్కెట్, ఇంత పెద్ద మాఫియా లైవ్. ఇదంతా కూడా మీరు చూసిందంతా లైవ్. సో తక్షణం సజ్జనార్ గారు, అందుకే నేను చివరి వరకు దయచేసి సజ్జనార్ గారు మీరు వీడియో చూడమని కోరుతున్నాం. రాచకొండ సిపి గారు, రాచకొండ సిపి గారు, మీ దగ్గర మీ ఇన్వార్డ్లో స్టాంప్ వేసి ఇచ్చిన కంప్లైంట్ కాపీ మీద ఇంతవరకు యాక్షన్ లేదు. ఆయన సిఐ నాగాచారి మాట్లాడుతున్నది అయితే చాలా ఘోరంగా ఉన్నది. మరి మీ ఇళ్ళల్లో ఎవరికైనా జరిగితేనే మీకు తగులుతుందేమో ఇది, అంటే మీకు అంత ఇది ఎక్కుతుందేమో. మేము సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి కుటుంబాల తల్లిదండ్రుల బాధ ఎంత ఘోరంగా ఉందని మాకు అర్థమవుతున్నది. సో దయచేసి ఇంకా ఎవరైనా ఈ బెట్టింగ్ మాఫియాలో డబ్బులు కోల్పోయిన వాళ్ళు బయటకి రండి. చేస్తున్నటువంటి వీడియోల ద్వారా ప్రజలకు ఇంకా అవగాహన వస్తుంది. పేరెంట్స్ చూసినప్పుడు తల్లిదండ్రులను కొంత జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ భవిష్యత్తులో ఇంకా జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇది చాలా ప్రమాదం. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి తెలుసా? మొత్తం విదేశాలకు పోతున్నాయి. రగ్గారు, ఇక్కడ ఒక ప్రధానమైన విషయం, ఈ డబ్బుల్ని డ్రగ్స్ సప్లై చేయడానికి వాడుతున్నారండి. డ్రగ్స్ కూడా మనం క్లియర్ గా రాశాము. ఇక్కడ కంప్లైంట్ లో మీరు కంప్లైంట్ లో క్లియర్ గా డ్రగ్స్ సప్లైకి వాడుతున్నారు అని చెప్పి మనం క్లియర్ గా రాశాము. ఇక్కడ వీళ్ళు కొంతమంది ఇందులో డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు కాదు, వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్ కింద ఉన్నారు. పెడ్లర్ సప్లై చేస్తున్నారు. వీళ్ళు గోవా నుంచి బయట నుంచి తీసుకుని వచ్చి LSD అని చెప్పని వేరియస్ ఉన్నాయి, ఇవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు కదా, గివింగ్ షెల్టర్ టు డ్రగ్ పెడ్లర్స్. సో చేస్తున్నారు. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కనుక ఈ సచిన్ దిలీప్ దయ 3 నెలల క్రితము హైదరాబాద్ కు సంబంధించిన గోల్కొండ పోలీస్ స్టేషన్ లో NDPS యాక్ట్ లో ఆల్రెడీ పొసెసింగ్ డ్రగ్, అతని దగ్గర డ్రగ్ దొరికింది. కానీ పై స్థాయి అధికారులు పెద్ద మొత్తంలో అతని దగ్గర డబ్బులు తీసుకుని అతని కన్స్యూమర్ కింద చూపించారు. ఎందుకు కన్స్యూమర్ కింద చూపించారు అంటే కనుక మళ్ళీ సేమ్ డ్రగ్ కన్స్యూమర్ కింద చూపిస్తే 41 CRPC నోటీస్ ఇచ్చి పంపిస్తారు. అదే పెడ్లర్ కిందనో సప్లయర్ కిందనో చూపించారు అనుకోండి, పోతాడు లోపలికి ఒక 6 నెలలు. అంటే ఎక్కడ దొరికితే అక్కడ, ఇటు బెట్టింగ్ లో అటు డ్రగ్స్ లో పోలీస్ అధికారులు ఇన్ని మొత్తము లంచాల కింద తీసుకుని సమాజాన్ని భ్రష్టు పట్టించి ఈ యొక్క యువత దారుణంగా నాశనం అయిపోవడానికి ప్రధానమైన కారణం పోలీస్ శాఖ. అంటే ఇదేదో మనం నెగిటివిటీతో చేస్తుంది కాదు. దయచేసి మీ అందరికి మేము అభ్యర్థిస్తుంది ఏంటి అని అంటే కనుక సజ్జనార్ గారికి కానీ రాచకొండ సిపి సుధీర్ బాబు గారికి కానీ, సార్ ఇక్కడ చూడండి, ఈ స్థాయిలో డ్రగ్స్ కానీ బెట్టింగ్లు కానీ నడుస్తున్నప్పుడు, మేమే లైవ్ లో ఈ విధంగా చూస్తున్నప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే కనుక హైకోర్టులకు వెళ్ళి మేము FIR రిజిస్టర్ చేసినా కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు 23 కోట్ల ఒక CA చేస్తాడండి ఇన్వెస్టిగేషన్. దానికి ఒక ఉన్నత స్థాయి అధికారిని ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి చూడండి. యా, సో ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఒకవేళ కనుక వాడు మళ్ళీ ఫోన్ చేస్తే మేము ఫాలోఅప్ చేస్తాం. అరే 2 లక్షలు ఉన్నాయని ఆయన వచ్చి తీసుకపో, నాకు పాయింట్స్ యాడ్ చేయని. సో ఫర్దర్గా కెమెరా కూడా అక్కడికి తీసుకెళ్ళి ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాడు ఏమైనా సరౌండింగ్స్లోకి వచ్చే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో వస్తుంది ఖచ్చితంగా. కానీ దీన్ని ఫాలోఅప్ చేస్తాం. దయచేసి బయటికి రండి. నష్టపోయిన వాళ్ళు, పేరెంట్స్ కూడా బయటికి రండి. మీ పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు కానీ ఆర్థికంగా నష్టపోయి మీరున్నా దయచేసి బయటికి రండి. ఇది సమాజానికి ఉపయోగపడే అంశము. దీన్ని మనం ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తే దీన్ని మొత్తం కూకటి వేళ్లతో పెకిలించడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత మార్పు రావడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. బాధితులు కూడా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ కొడుకులు, వీళ్ళందరూ ఉన్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం ఇవన్నీ. సో పోలీసులు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.